హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ గురించి అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఏదైనా ఒక కోర్స్ తీసుకోబోయే ముందు అంటే ఎన్రోల్ చేసుకోబోయే ముందు దే రియల్లీ వాంట్ టు చెక్అవుట్ ద కరిక్యులం ఆఫ్ దట్ పర్టికులర్ కోర్స్. అంటే చాలామంది ఆ కరిక్యులం చూస్తే కానీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో వాళ్ళ కోసం, అటువంటి స్టూడెంట్స్ అందరి కోసం నేను ఇక్కడ కరిక్యులం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనం జావా స్క్రిప్ట్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ సెషన్ అనేది కంప్లీట్ చేస్తాం. అండ్ దాని తర్వాత జావా స్క్రిప్ట్ బేసిక్స్, అంటే ఈ బేసిక్స్ అంటే ఇంకా మీకు ఇన్డెప్త్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరియబుల్స్ అంటే నేను ఓన్లీ జావా స్క్రిప్ట్ మనకి ముందు వరకు ఉన్న వేరియబుల్స్ వేర్ కీవర్డ్తో సరిపెట్టడం అది ఉండదు. నేను ECMA 6 కూడా ఈ కోర్సులో ఇంక్లూడ్ అయిందన్న పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ECMA 6 ఏవేవైతే అప్డేట్స్ ఇచ్చిందో జావా స్క్రిప్ట్లో అవన్నీ కూడా ఈ యొక్క కోర్సులో ఉంటాయి. ఓకే, మీకు వేరియబుల్ అంటే వేర్ కీవర్డ్ ఒకటే కాదు, లెట్ ఎట్ ద సేమ్ టైం కాన్స్టెంట్, ECMA 6లో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీరు డేటా టైప్స్ కానీ, అండ్ దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ కానీ, ఆపరేటర్స్ కానీ, అండ్ దాని తర్వాత కంట్రోలర్స్, లూప్స్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్, లూప్, ఫంక్షనాలిటీస్. అండ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఫంక్షన్స్ అంటే కూడా ఏంటో చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు సీ ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ అనేది జావా స్క్రిప్ట్కి ప్రాణం అన్నమాట. అంటే చాలామంది లైట్ తీసుకుంటారు, వాటిని అసలు ప్రాక్టీస్ కూడా చేయరు. బట్ ఈవెంట్స్ లేకుండా మనం జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం కూడా వేస్ట్. ఎందుకోసం అంటే ప్రతిదీ రేపొద్దున మీరు అడ్వాన్స్డ్ అండ్ రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈవెంట్స్ మీద మీరు వర్క్ చేయాలి. మీరు ఈవెంట్సే కదా హ్యాండిల్ చేసేది, మీరు బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ ఏం చేయరు. సో మనం ఈవెంట్ మీద వర్క్ చేయాలి. సో అలాంటి సినారియోస్లో మనకి ఈ ఈవెంట్స్ అనేవి చాలా వర్క్ అవుతాయండి. సో ఈవెంట్స్లో మనం మౌస్ ఈవెంట్స్ కానీ, లేకపోతే కీబోర్డ్ ఈవెంట్స్ కానీ, లేకపోతే వీఆర్ గోయింగ్ టు సీ సమ్ విండోస్ ఈవెంట్స్ కానీ, సో ఫామ్ ఈవెంట్స్ కానీ, ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అనే సెషన్ మనం నెక్స్ట్ చూడబోయే సెషన్ అండి. బేసిక్స్ అయిపోయిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అనే సెషన్ని మనం అడ్వాన్స్ లెవెల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇన్ డెప్త్ కోడింగ్తో పాటు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కానీ, అని ఇందులో మనకి అరైస్ కానీ, అరై సార్టింగ్ కానీ, స్ట్రింగ్స్ కానీ, స్ట్రింగ్ మెథడ్స్, నెంబర్స్, బులియన్స్, డేట్, మ్యాథ్, కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి జావా స్క్రిప్ట్ యొక్క బోమ్ అంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఆ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్లో మనం విండోస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కానీ, హిస్టరీ ఆబ్జెక్ట్ కానీ, నావిగేటర్ అండ్ స్క్రీన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆ సెషన్స్లో చెప్తానండి. అంటే మనం విండో మీద లోడ్ అవుతున్నప్పుడు, లేకపోతే మనం విండో రీసైజ్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎలా క్యాప్చర్ చేయాలనేది ఆ సెషన్స్లో మనం మాట్లాడతాం. సో అవన్నీ కూడా మనం అప్పుడు చూద్దాం. అండ్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్, సో మీరు డామ్ అంటారు వీటిని. ఇందులో మనకి ఒక గెట్ ఎలిమెంట్ బై ఐడి కానీ, గెట్ ఎలిమెంట్ బై నేమ్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ మీరు కాల్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఐడితో కానీ, నేమ్తో కానీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రియల్ టైమ్. సో ఓకే, ఈ డామ్ గురించి కూడా మనం ఇన్ డెప్త్గా మాట్లాడబోతున్నాం. అండ్ ఇన్నర్ HTMLs ఎలా వాడాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేసుకోవాలి బై యూజింగ్ పర్టికులర్ ఐడి కానీ, నేమ్ కానీ, ట్యాగ్ నేమ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఏ విధంగా చూడాలనేది చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్. ఓకే, జావా స్క్రిప్ట్ ఫామ్ వ్యాలిడేషన్స్ అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్స్ రెండు చూడబోతున్నాం. సో రెండు ఇంపార్టెంటే, మనం ఫామ్ని హ్యాండిల్ చేయాలి, ఈమెయిల్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఈ రెండు లేకుండా మనకి ఎటువంటి రియల్ టైం ప్రాజెక్ట్ ఉండదు. మనకు వల్ల జాబ్ వచ్చినా ఈ రెండు ఆబ్వియస్గా మనం పనిచేయవలసినవే. జావా స్క్రిప్ట్లో ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ ప్రతి ఒక్కటి మనకి జాబ్ వచ్చాక కూడా మ్యాక్సిమం పని చేయాల్సిందే. వీటి మీద మనం వర్క్ చేస్తాం. అండ్ వాటి తర్వాత మనం జావా స్క్రిప్ట్ ఊప్ కాన్సెప్ట్స్, సేమ్ ఊప్ కాన్సెప్ట్స్ మనకి జావాలో ఏముంటావో అవే మనం హ్యాండిల్ చేస్తాం. క్లాస్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ప్రోటోటైప్స్ కానీ, కన్స్ట్రక్టర్ మెథడ్స్ కానీ, స్టాటిక్ మెథడ్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరికీ తెలిసినవి. జావా మీరు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అయితే మనం A to Z మొత్తం ఈ యొక్క ఊప్స్ కాన్సెప్ట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ మీకు ఇదే సెషన్లో మళ్ళీ ఇవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం జావా స్క్రిప్ట్ సంబంధించిన
అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ లైక్ కుకీస్ కానీ, డిలీట్ కుకీస్ కానీ, టైప్ కన్వర్షన్స్ కానీ, ఈవెంట్ లిజనర్స్, ఈ ఎర్రర్ హ్యాండ్లర్స్ అండ్ రిజార్డో కీవర్డ్స్ ఏవేవైతే ఉన్నాయో అండ్ మనకి కొన్ని డీబగ్గింగ్ టిప్స్ కానీ, మనకి కొన్ని డీబగ్గింగ్ వేస్ కానీ, కీవర్డ్స్ అంటే సమ్ కీవర్డ్స్ మనకి రిజర్వ్ అయి ఉంటాయి అండ్ డీబగ్గింగ్ కానీ జావాస్క్రిప్ట్లో ఎలా చేయాలి అండ్ సమ్ కీవర్డ్స్ కానీ అండ్ స్ట్రిక్ట్ మోడ్ అండ్ హోస్టింగ్ కానీ ఏ విధంగా పెర్ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నామండి. అండ్ దాని తర్వాత ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నామండి. దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం ఫర్ ఎనీ జావాస్క్రిప్ట్. అండ్ మెయిన్గా మీరు ఈ కోర్సులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఈ యొక్క జావాస్క్రిప్ట్ పైన టీచ్ చేయడం కాకుండా నేను ECMA 6లో ఏవైతే అప్డేట్స్ వచ్చినాయో అవి కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. డాటా టైప్స్లో అప్డేట్స్ వచ్చినాయి, వేరియబుల్స్లో అప్డేట్స్ వచ్చినాయి, మనకి అరే టైప్స్లో అప్డేట్స్ వచ్చినాయి. సో ECMA 6లో ఏవేవైతే న్యూ ఫీచర్స్ యాడ్ చేశారో అవన్నీ కూడా మనం ఈ సెషన్లో, ఈ యొక్క కోర్స్లో అవన్నీ కూడా మనం ఈ కోర్స్లో మాట్లాడుకోబోతున్నాం. ఐ హోప్ కరిక్యులం క్లియర్ కదా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్. అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి ఇన్డెప్త్గా క్లియర్గా కంప్లీట్ వర్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి మనం ఈ వీడియో సెషన్లో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్డ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే కదండి, ఈ పదం మనందరికీ తెలుసు. జావాస్క్రిప్ట్ అనేది పాపులర్ అండ్ వైడ్లీ అంటే ఎక్కువగా యూజ్ చేసే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని మనందరికీ తెలుసు. అసలు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయరు. అసలు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మన సైడు ప్రోగ్రామింగ్ ఏదైతే మన అప్లికేషన్ ఉందో అది క్లయింట్ సైడ్ అంటే ఎండ్ యూజర్ సైడ్ రన్ అవుతుందన్నమాట. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న అప్లికేషన్ అనేది ఏమవుతుందంటే, వెన్ ఎవర్ ఎండ్ యూజర్ క్లిక్స్ అదర్వైజ్ యూజెస్ యువర్ అప్లికేషన్, ఎండ్ యూజరు మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మన అప్లికేషను ఎండ్ యూజర్ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళి అంటే క్లయింట్ సైడ్ వెళ్ళి అది లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అది రన్ అవి అక్కడే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇదే సినారియో మనం సర్వర్ సైడ్ తీసుకున్నాం అనుకోండి. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏం జరుగుతుందంటే, వెన్ ఎవర్ ఎండ్ యూజర్ రన్ ద అప్లికేషన్, ఎండ్ యూజర్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది సర్వర్లో రన్ అవుతుంది, అవుట్పుట్ మాత్రమే మన యొక్క ఎండ్ యూజర్కి రీచ్ అవుతుంది. ఓకే, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం జరుగుతుందంటే, మన యొక్క అప్లికేషన్ మొత్తం క్లయింట్ సైడ్ రన్ అవుతుంది, అవుట్పుట్ కూడా అక్కడే చూపిస్తుంది. బట్ సర్వర్ సైడ్ ఏం జరుగుతుంది, సర్వర్ సైడ్ మొత్తం ప్రోగ్రామింగ్ అంతా రన్ అయిపోయి అవుట్పుట్ అనేది మాత్రమే ఎండ్ యూజర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, అసలు ఈ క్లయింట్ సైడ్ మనకి రన్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్? ఇది జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్స్ బ్రౌజర్ మీద రన్ అవుతుంది అన్న పాయింట్ మనకి క్లియర్గా అర్థమైంది. బట్ ఇలా రన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, జావాస్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద యూజర్ విత్ ద వెబ్ పేజ్. ఓకేనా, ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్హాన్సింగ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద యూజర్ అంటే మన యొక్క వెబ్ పేజ్తో మన యొక్క అప్లికేషన్తో యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. అంటే యూజరు ఒక 1 minute to 2 minute టైం స్పెండ్ చేసిన తర్వాత బోర్డమ్ అవడు, లేకపోతే హీ కెనాట్ ఫీల్ హార్డ్ అంటే చాలా కష్టంగా ఉన్న ఎక్స్పీరియన్స్ యూజర్కి రానివ్వదు అనమాట. ఎన్హాన్స్ చేస్తుంది ఆ యొక్క ఇంటరాక్షన్ని. అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా సింప్లిసిటీగా ఉంటుంది అనమాట. వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ద వే ఆఫ్ డీలింగ్ ఇంటరాక్షన్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది, అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదంతా మనం ఎలా గెట్ చేస్తామంటే బై యూజింగ్ ద జావాస్క్రిప్ట్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే బై యూజింగ్ జావాస్క్రిప్ట్ మనం యూజ్ చేసుకుని వీ కెన్ మేక్ అ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ పేజ్ మోర్ లైవ్లీ అండ్ ఇంటరాక్టివ్ టు ద ఎండ్ యూజర్. ఓకేనా,
ఎండ్ యూజర్కి మోర్ లైవ్లీగా ఇంటరాక్టివ్గా ఉండేటట్టు మన యొక్క అప్లికేషన్ని మనం బై యూజింగ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని మనం డెవలప్ చేయొచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో బీన్ యూజ్డ్ వైడ్లీ ఇన్ గేమింగ్ డెవలప్మెంట్లో కానీ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ మన యొక్క జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ అండ్ వీటితో పాటు మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని డైనమిక్ ఎఫెక్ట్స్ అనేవి మన యొక్క వెబ్ పేజ్కి ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగితే ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో నేను నేమ్ అనేది ఎంటర్ చేయకుండా సబ్మిట్ నొక్కాను అనుకోండి. సో అప్పుడు మనకి ఒక పాపప్ బాక్స్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి. ఇలాంటి డైనమిక్ ఎఫెక్ట్స్ మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఇంటీజర్, అక్కడ మీరు స్ట్రింగ్ క్యారెక్టర్స్ కానీ ఎంటర్ చేశారు అనుకోండి. సో ప్లీజ్ ఎంటర్ ద ఇంటీజర్ ఫార్మాట్ అని మనకి ఒక పాపప్ కానీ రెడ్ కలర్ ఎర్రర్ కానీ వస్తాయి. సో వీటన్నిటిని మనం డైనమిక్ ఎఫెక్ట్స్ అంటామన్నమాట. సో అండ్ బై యూజింగ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ మేక్ అవర్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్ అండ్ టు యాడ్ డైనమిక్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకుంటున్నాం అంటే మన యొక్క వెబ్ పేజ్ రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మన యొక్క డైనమిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం బై యూజింగ్ జావా స్క్రిప్ట్ మన అప్లికేషన్కి మన యొక్క వెబ్ పేజ్కి అప్లై చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద జావా స్క్రిప్ట్. అండ్ దాని తర్వాత మనం ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చేసాం అనుకోండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ సపోర్ట్స్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏవేవైతే ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇంటర్ఫేస్ లేకపోతే ఇన్హెరిటెన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ ఎ C++ అండ్ జావా. బట్ జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఎనీ వే. జావాకి జావా స్క్రిప్ట్కి ఎటువంటి సంబంధం లేదు. చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఇది, జావా స్క్రిప్ట్ ఒకటే అనుకుంటారు. బట్ దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ జావా అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, పర్ఫెక్ట్, ఈ పాయింట్ మీకు క్లియర్. అండ్ దాని తర్వాత జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అనేది కంపైల్డ్ లాంగ్వేజ్ కాదండి. అసలు కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటో నేను మన యొక్క జావా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు టైం ఉంటే అది చూడండి, లేకపోతే వీ కెన్ ప్రొసీడ్. జావా స్క్రిప్ట్ అనేది కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, బట్ ఇట్ ఈజ్ అ ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్. ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ఇక్కడ జావా స్క్రిప్ట్ ట్రాన్స్లేటర్ అంటే ఏం చేస్తుందంటే మన యొక్క బ్రౌజర్లో ఇది జావా స్క్రిప్ట్ ట్రాన్స్లేటర్ అనేది ఎంబెడెడ్ అయి ఉంటుంది, అంటే ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటుంది. దాని యొక్క జాబ్ ఏంటంటే, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్లేటింగ్ ద జావా స్క్రిప్ట్ కోడ్ ఫర్ ద వెబ్ బ్రౌజర్. ఏదైతే వెబ్ బ్రౌజర్ మనం యూస్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మన యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేయడం, అంటే జస్ట్ లైక్ ఏ ట్రాన్స్లేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పిఎమ్స్ కానీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు మోడీ చైనా వాళ్ళ పిఎంతో మాట్లాడుతున్నారు అనుకోండి, మోడీకి ఇది రాదు కాబట్టి, చైనీస్ రాదు కాబట్టి మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటారు. సో ఆయన యొక్క బాధ్యత ఏంటంటే ఏదైతే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే మధ్యలో ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. సో సేమ్ వే ఇక్కడ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ట్రాన్స్లేటర్ అనేది వెబ్ బ్రౌజర్లో ఆల్రెడీ ఎంబెడెడ్ ఉంటుంది. సో దాని యొక్క బాధ్యత ఏంటంటే మనం ఏదైతే బ్రౌజర్ యూస్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మన జావా స్క్రిప్ట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్ బట్ ఇట్ ఈజ్ అ ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్. ఇక్కడ వరకు పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఇప్పుడు మనం రియల్ వరల్డ్ పిక్చర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనకి 3 అంటే ఫ్రంట్ ఎండ్లో మనం యూజ్ చేసే మనం రియల్ వరల్డ్ పిక్చర్లోకి వచ్చేద్దాం. అంటే మనం ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద 3 కోర్ లాంగ్వేజెస్ ఏంటండి? ఎక్కువ యూజ్ చేసే ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద 3 కోర్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి? HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 3 ఒక పని కోసం అయితే ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ కదా. 3 ఒక్క పని కోసం అయితే కాదండి, 3 కూడా డిఫరెంట్ జాబ్స్ చేస్తాయి. 3 ఒకటే కదా అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇక్కడ నేను ఈ 3 యొక్క జాబ్స్ ఏంటి, ఈ 3 కోర్ లాంగ్వేజ్ యొక్క జాబ్స్ ఏంటో, వాటి యొక్క పర్పసెస్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ HTML, ఇది ఏం చేస్తుందంటే మన యొక్క వెబ్ పేజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఓకేనా. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ కంట్రోల్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ కమింగ్ టు సిఎస్ఎస్, ఈ యొక్క సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద ప్రజెంటేషన్ అండ్ డిజైన్ పార్ట్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్ లుక్ అండ్ ఫీల్ని సిఎస్ఎస్ అనేది కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్ డిజైనింగ్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. అండ్ కమింగ్ టు ద జావాస్క్రిప్ట్, ఇక్కడ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ యాడ్స్ ద బిహేవియర్ అండ్ ఇంటరాక్టివిటీ, అంటే డైనమిక్ ఎఫెక్ట్స్ లేకపోతే రియాక్షన్స్, యాక్టివిటీ, ఈవెంట్స్. అంటే మన యొక్క వెబ్ పేజ్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. మీరు ఒక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ రియాక్ట్. మీరు నేమ్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ నొక్కుతున్నారు, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా సబ్మిట్ నొక్కుతున్నారు, లేకపోతే మీరు ఎర్రర్ అనేది వ్యాలిడేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ డిజిట్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఒక పాపప్ రావాలన్నా థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఫామ్, ఇలా మన యొక్క వెబ్ పేజ్ రియాక్ట్ అవుతుంది. అంటే మన వెబ్ పేజ్ అనేది ఎండ్ యూజర్తో కమ్యూనికేట్ అవుతుంది బై యూజింగ్ జావాస్క్రిప్ట్. ఓకేనా, దానికోసం జావాస్క్రిప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ ఈజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద బిహేవియర్ ఆర్ ఇంటరాక్టివ్ కెపాసిటీ టు అవర్ వెబ్ అప్లికేషన్. మన యొక్క వెబ్ అప్లికేషన్కి మనం బిహేవియర్ని, ఈవెంట్స్ని, ఇంటరాక్టివిటీని త్రూ జావాస్క్రిప్ట్ మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా, దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ యూజ్డ్ రైట్ నౌ ఇన్ మోర్ పాపులర్లీ అండ్ మోర్ డిమాండింగ్లీ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. HTML, CSS, జావాస్క్రిప్ట్. వీటి తర్వాత ద బాస్ అంటే మనకి దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్ లైక్ యాంగ్లర్ కానీ, లేకపోతే రియాక్ట్ కానీ, లేకపోతే Vue.js కానీ, ఇవన్నీ కూడా మనం అప్పర్ ద ఫేస్ మనం చూస్తాం. అంటే వీటి పైన ఫస్ట్ స్టెప్లో ఉంటాయి అన్నమాట. బట్ వీటన్నిటికి బాటంలో ఉండేది HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది లేదా ప్రీ రిక్వెస్ట్ ఫర్ ఎనీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. ఓకే, ఐ హోప్ ద క్లియర్. ఈ 3 వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది నీట్గా అర్థమైంది కదా. లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఈజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సార్ ఇక్కడ మీరు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి మీరు స్కిప్ అయిపోవడానికి లేదు. ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఇంటెన్షనల్లీ లిమిటెడ్ టు సమ్ ఫీచర్స్. అంటే జావాస్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్గా, అంటే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో మనం అప్ టు సమ్ ఎక్స్టెంట్ వెళ్ళాం, కొంతవరకే మనం ప్రోగ్రామింగ్ అనేది చేయగలం. సో ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ లిమిటెడ్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్. అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏవేవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి జావాస్క్రిప్ట్ అనే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో ఉండవు. బట్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ జాబ్. దీనికి సంబంధించిన దీని పర్పస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ డేటాబేస్ కానీ, లేకపోతే ఫైల్ సిస్టమ్స్ అనే ఒక కంప్యూటర్, ఇవన్నీ కూడా చేయలేదు. బట్ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ గ్రేట్ అట్ మ్యానిపులేటింగ్ ద వెబ్ పేజెస్. అంటే మన యొక్క వెబ్ పేజెస్ని మ్యానిపులేట్ చేయడం, అంటే వాటి యొక్క బిహేవియర్ని చేంజ్ చేయడం, లేకపోతే వాటికి యాక్టివిటీస్ కానీ, ఈవెంట్స్ని కానీ ప్రొవైడ్ చేయడంలో మన యొక్క జావాస్క్రిప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, దేని జాబ్ ఏదైతే ఉందో అదే చేయాలి. సో జావాస్క్రిప్ట్ మనం ఎందుకోసం అంటే మనం నేర్చుకుంటున్నామో ఆ జాబ్ అనేది జావాస్క్రిప్ట్ మనకి చేసి పెడుతుంది. అంటే ఇట్ విల్ మేక్ యువర్ వెబ్ పేజ్ బిహేవియర్. అంటే మన యొక్క వెబ్ పేజ్ అనేది రియాక్ట్ అయ్యేటట్టు, ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఎండ్ యూజర్తో జావాస్క్రిప్ట్ అనేది మనకి చేసి పడుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ఎనీ ఎండ్ యూజర్ అండి. ఎందుకోసం అంటే మన యొక్క ఎండ్ యూజరు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అయితే మన యొక్క వెబ్ పేజ్ చూసి అంత హ్యాపీగా మనకి టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. అంటే మార్కెటింగ్ అనేది ఇప్పుడు బేస్ అయ్యి రన్ అవుతుంది. దట్స్ వై జావాస్క్రిప్ట్ అనేది టాప్ ఎండ్లో ఉంది ఇప్పుడు. అండ్ ఫైనల్గా నేను ఒక్క పాయింట్ నేను చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. జావాస్క్రిప్ట్కి జావాకి ఎటువంటి సంబంధము లేదు. ఓకే, జావాస్క్రిప్ట్ ఈజ్ జస్ట్ ఏ నేమ్ దట్ వాజ్ గివెన్ టు ఇట్. జావాస్క్రిప్ట్ అనేది జస్ట్ నేమ్ ఇచ్చారు. ఎందుకోసం అంటే ఆ జావాస్క్రిప్ట్ మనకి పాపులర్ అవుతున్న రోజుల్లో జావా అనేది వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దానికోసం అని చెప్పి దానికి జస్ట్ అలా జావాస్క్రిప్ట్ అని నేమ్ ఇవ్వడం జరిగింది తప్ప అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. అండ్ అఫీషియల్ నేమ్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ఏంటంటే ఇక్మాస్క్రిప్ట్ అంటారు. ఓకే, ECMA స్క్రిప్ట్ అంటారు. దట్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. అంతేగాని ఇక్మాస్క్రిప్ట్ అంటే మీరు వేరేది ఏదో అనుకోవద్దు. ఓకేనా, ఇక్మాస్క్రిప్ట్ ఇస్ అఫీషియల్ నేమ్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్. ఐ హోప్ మీకు జావాస్క్రిప్ట్ అంటే ఏంటో ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా, క్లియర్గా, పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో నేను ఫస్ట్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాసి దానికి సంబంధించిన లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. దాని తర్వాత మీకు ఇన్ డెప్త్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెషన్తో యూ ఆర్ బికమింగ్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్లో మనం స్టెప్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కడ నేను కంప్లీట్గా మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే నేను ఈచ్ ఎవ్రీ వర్డ్ మీద, ఎవ్రీ లైన్ మీద నేను మీతో ఇన్డెప్త్గా మాట్లాడతాను. అండ్ దాని తర్వాత మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ అయినా జావాస్క్రిప్ట్లో హ్యాపీగా, కంఫర్టబుల్గా రాసుకోగలుగుతారు. ఓకే, ఐ హోప్ యూ దేర్. ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ని నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అండి. మనం జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ని మనం ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఇన్డెప్త్గా కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఈ యొక్క సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మౌస్ ఈవెంట్స్ కానీ, క్లిక్ ఈవెంట్స్ కానీ, కాంటెక్స్ట్ మెనూ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్స్ కానీ, ఓకే, మౌస్ అవుట్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే ఆన్ కీ అప్ అని ఆన్ కీ డౌన్ అంటే కీ నొక్కినప్పుడు కీ మనం ప్రెస్ చేయనప్పుడు, సో ఆన్ కీ ప్రెస్ ఈవెంట్స్, ఇలా ఫామ్ ఈవెంట్స్ అని చెప్పి, ఇలా అండ్ బ్లర్ ఈవెంట్స్ అని చెప్పి, అండ్ చేంజ్ ఈవెంట్స్, అండ్ సబ్మిట్ ఈవెంట్, సో అండ్ కమింగ్ టు ద సమ్ విండోస్ అండ్ డాక్యుమెంట్ ఈవెంట్స్ అని ఉంటాయి. సో వాటిని మనం ఆన్ లోడ్ అని చెప్పి, వీటన్నిటిని కూడా మనం లోడ్ ఈవెంట్స్ అంటాం, లేకపోతే ఆన్ అన్లోడ్ ఈవెంట్స్ అంటాం. సో రీసైజ్ ఈవెంట్స్, ఇలా డిఫరెంట్ కంప్లీట్ ఈవెంట్స్, ఇంకా జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్ ఏమేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం A to Z ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే కాదు, అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ నేను మన యొక్క విజువల్ స్టూడియోలో కోడింగ్ కూడా డైరెక్ట్గా మనం అక్కడే కోడింగ్ కూడా రాద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంతోపాటు ప్యారలల్గా మనం కోడింగ్ చేసుకుంటూ వెళ్దాం. బట్ ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయినప్పటికీ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అంటే పక్కాగా మీకు నీట్గా అర్థమయ్యి అండ్ విత్ ప్రాక్టీస్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఈ సెషన్లోనే మీరు ప్యారలల్గా నాతో పాటు కోడింగ్ రాయండి, మీకు నీట్గా ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, లేకపోతే అసలు ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకు అర్థం కావాలి. అసలు ఈవెంట్ అంటే ఏంటంటే, అన్ ఈవెంట్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎప్పుడైతే యూజరు మన యొక్క వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవుతాడో అప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ అండ్ దట్ ఏదైతే అక్కడ హ్యాపెనింగ్ అయ్యిందో దాన్నే మనం ఈవెంట్ అంటాం. Okay, an event is something that happen when user is interact with our web page. Okay, such as for example when he clicked a link, for example ఒక లింక్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, అది ఒక వెబ్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద క్లిక్ చేశాడు అనుకోండి, అదొక ఫామ్ని సబ్మిట్ చేస్తుంది. లేకపోతే ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయడం, అంటే టెక్స్ట్ బాక్స్లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయడం, లేకపోతే డ్రాప్ డౌన్లో నుంచి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే కీబోర్డ్లో ఒక కీని ప్రెస్ చేయడం, లేకపోతే మౌస్ పాయింటర్ని మన యొక్క కర్సర్ని మన యొక్క వెబ్ పేజ్లో ఎక్కడైనా ప్లేస్ చేయడం, లేకపోతే ఒక ఫామ్ని సబ్మిట్ చేయడం, ఇలా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఈవెంట్ హ్యాండ్లర్స్లోకి వస్తాయి. అన్నీ కూడా మనకి ఈవెంట్స్, జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ కానీ జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండిల్స్ అని కానీ అంటాం. ఇన్ సమ్ కేసెస్ మనకి బ్రౌజర్ కూడా, అంటే బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ కెన్ హ్యావ్ ట్రిగ్గర్ అన్ ఈవెంట్, అంటే మనకి బ్రౌజర్ కూడా కొన్ని ఈవెంట్స్ని రైజ్ చేయగలుగుతుంది. సచ్ యాజ్ మనకి పేజ్ లోడ్ చేయడం, లేకపోతే అన్లోడ్ చేయడం, ఇవన్నిటిని కూడా మనం బ్రౌజర్ చేసే ఈవెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా మన యొక్క సెషన్లో మనం చూస్తాం, లైవ్లో నేను చూపిస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్స్, మనకు ఒక ఈవెంట్ అనేది జరిగిందండి. ఓకే, మనం ఏదో ఒకటి క్లిక్ చేసాం, లేకపోతే సబ్మిట్ చేసాం, ఏదో ఒకటి చేసాం. సో మనకు ఒక ఈవెంట్ అనేది జరిగింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇలాంటి సినారియోస్లో మనం జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ని ఆర్ ఈవెంట్ లిజనర్స్ అంటారు, వీటిని యూజ్ చేసి వీ డిటెక్ట్ దెమ్. ఓకే, ఆ ఈవెంట్ జరిగింది అని మనం పట్టుకుని హోల్డ్ చేసి అండ్ వీ పెర్ఫామ్ సమ్ టాస్క్స్. ఓకేనా, ఆ పర్టికులర్ ఈవెంట్ మీద మనం కొన్ని టాస్క్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం, లేకపోతే ఒక పర్టికులర్ టాస్క్ అనేది మనం పెర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఈమెయిల్ ఐడి మనం టెక్స్ట్ బాక్స్లో ఇమ్మన్నామండి, ఇవ్వలేదు. ఏమని ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి జస్ట్ నేమ్ కింద టెక్స్ట్ స్ట్రింగ్ కింద ఇచ్చేశారు. బట్ మనకి ఈమెయిల్ ఐడిలో @gmail.com అనేది ఉండాలి. సో అది ఇవ్వనప్పుడు సబ్మిట్ చేస్తున్నాడు అనుకోండి ఫామ్లో, అక్కడ మనం వీఆర్ ఫైండింగ్ దట్ @gmail.com అనేది లేదు సబ్మిట్ కొట్టినప్పుడు అని మనం ఆ ఈవెంట్ని ఫైండ్ చేసి దానికి ఈవెంట్ హ్యాండ్లర్ని మనం జావా స్క్రిప్ట్లో త్రూ వ్యాలిడేషన్స్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ మే బి త్రూ మనం ఒక రెడ్ కలర్ హైలైటర్ అనేది ఆ యొక్క ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్కి ఇస్తాం. సో ఈ విధంగా మనం ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తామన్నమాట. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాం. అండ్ ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం
ఇస్తామంటే జావాస్క్రిప్ట్లో బై కన్వెన్షన్ ద నేమ్స్ ఫర్ ద ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆల్వేస్ బిగిన్ విత్ వర్డ్ ఆన్ అనే వర్డ్తోనే ప్రతి ఒక్క ఈవెంట్ హ్యాండ్లర్ కూడా జావాస్క్రిప్ట్లో స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో an event handler for the click an event. ఓకే, సో an event handler for the click event అంటే క్లిక్ ఈవెంట్కి మనం ఈవెంట్ హ్యాండ్లర్ని ఏమో యూస్ చేస్తామంటే ఆన్ క్లిక్ అనేది యూస్ చేస్తాం. సిమిలర్గా అండ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ అ లోడ్ ఈవెంట్ జరగాలనుకోండి, దానికి ఏం యూస్ చేస్తామంటే ఆన్ లోడ్ అనేది యూస్ చేస్తాం. సిమిలర్గా మనం ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ బ్లర్ ఈవెంట్, ఏదైనా ఒక చోట మనం బ్లర్ చేయాలి, ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం ఎలా యూస్ చేసుకుంటామంటే ఆన్ బ్లర్. ఓకే, అండ్ సో ఆన్. ఇలా సో మెనీ ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం సో మెనీ ఈవెంట్స్ని ఇలా ఆన్ అనే వర్డ్తోనే మనం యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి క్లిక్ అనే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఏం యూస్ చేస్తామంటే ఆన్ క్లిక్ అనే హ్యాండ్లర్ మనం యూస్ చేస్తామంట. ఓకేనా, రైట్. ఆన్ క్లిక్ అని, లేకపోతే ఇక్కడ లోడ్ చేసుకునే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఆన్ లోడ్ అని, లేకపోతే బ్లర్ చేసే ఈవెంట్కి ఈవెంట్ హ్యాండ్లర్ ఆన్ బ్లర్ అని మనం యూస్ చేసుకుంటామట. ఓకేనా, అండ్ దెర్ ఆర్ సెవరల్ వేస్ టు అసైన్ అన్ ఈవెంట్ హ్యాండ్లర్. ఓకేనా, ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్స్ని మనం మన యొక్క వెబ్ పేజ్కి అసైన్ చేయడానికి, లేకపోతే మన యొక్క జావా స్క్రిప్ట్లో పెట్టుకోవడానికి దెర్ ఆర్ సో మెనీ వేస్. అంటే ఇక్కడ ఈవెంట్స్ని మనం అసైన్ చేయడానికి ద సింప్లెస్ట్ వే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ దెమ్ డైరెక్ట్లీ టు ద స్టార్ట్ ట్యాగ్ ఆఫ్ ద HTML ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద స్పెషల్ ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. సో మనం ఆ యొక్క HTML ట్యాగ్లో మనం ఏదైతే ఎలిమెంట్ యూస్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్లో మీరు ఏదైతే ఈవెంట్ హ్యాండ్లర్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్ యొక్క అట్రిబ్యూట్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటన్ అనే ఎలిమెంట్ మీద వర్క్ చేస్తున్నారండి. సో మనకి ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది రైజ్ అవ్వాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఈవెంట్ హ్యాండ్లర్స్ ఒక ఈవెంట్ అనేది రైజ్ అవ్వాలి. సో అక్కడ మనం ఆన్ క్లిక్ అనేది ఆ బటన్ అనే ఎలిమెంట్లోనే ఈ యొక్క ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ మనం ఆ యొక్క HTML ట్యాగ్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా, ఆ బటన్ అనే ఎలిమెంట్ లోపల మనం పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టు అసైన్ ఏ క్లిక్ హ్యాండ్లర్. ఓకేనా, మనం అంటే ఆ యొక్క బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ క్లిక్కబుల్ అవ్వాలనుకో వీ కెన్ యూజ్ ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్ని మనం ఒక బటన్ అనే ఎలిమెంట్లో యూస్ చేసుకుంటాం. ఓకేనా, దీనికి సంబంధించిన కోడింగ్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ కోడింగ్. మనం మొత్తం మాట్లాడుకునే అన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్లోనూ ఇదే చాలా సింపుల్ అనమాట. ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం ఈ కోడింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ నాకు ఈవెంట్ హ్యాండ్లర్ అనే ఒక HTML పేజ్ ఉంది. ఇందులో ఈ బాడీ ట్యాగ్ లోపల నేను ఒక బటన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో మనం బటన్ ఎలా క్రియేట్ చేస్తామండి, BUTTON బటన్. BUTTON ఓకే, బటన్ అని చెప్పి విత్ ఇన్ దట్ టైప్ కూడా మనం బటన్ ఇచ్చేద్దాం, టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, అండ్ దాని తర్వాత ఈ బటన్ లోపలే నేను అంటే ఈ బటన్ క్లిక్కబుల్గా ఉండాలి. సో దానికోసం నేను ఈవెంట్ హ్యాండ్లర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈవెంట్ హ్యాండ్లర్ అంటే బటన్కి సంబంధించిన క్లిక్కబుల్ ఈవెంట్ హ్యాండ్లర్ ఏముందా అనేది మనకు తెలియాలి. దట్ ఈజ్ ఆన్ క్లిక్. ఓకేనా, ఆన్ క్లిక్. ఓకే, సో ఇందులో నేను జస్ట్ ఒక అలర్ట్ మెసేజ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తారో అప్పుడు నాకు ఒక అలర్ట్ అనేది రైజ్ చేయమంటున్నాను. ఏమని, ALE అలర్ట్ అని చెప్పి విత్ ఇన్ దట్ అలర్ట్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. జస్ట్ హాయ్ అని చెప్పి ఇచ్చానండి. సో ఎప్పుడైతే మనకి ఎండ్ యూజర్ ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి హాయ్ అని చెప్పి ఒక అలర్ట్ అనేది వస్తుంది. సో ఈ బటన్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. క్లిక్. ఓకే, క్లిక్ అని నేమ్ ఇచ్చాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి హాయ్ అనేది అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఈవెంట్ అనేది మీకు రైజ్ అయింది కదా. ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది ఈ విధంగా మెయిన్గా మనం యాట్రిబ్యూట్ అనేది ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్కి సంబంధించిన యాట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడైతే రాస్తున్నామో ఆ యొక్క ఎలిమెంట్ లోపలే మనం ప్లేస్ చేసుకోవచ్చు అన్నది మీ ఇక్కడ మెయిన్ చెప్పడం నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ అనేది మన యొక్క HTML కోడ్ నుంచి మనం సెపరేట్గా రాసుకోవాలనుకోండి. యూ కెన్ సెటప్ ద ఈవెంట్ హ్యాండ్లర్ ఇన్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్. ఓకేనా, మన యొక్క ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ప్లేస్ చేసుకుని అందులో మనకు కావాల్సిన ఈవెంట్ హ్యాండ్లర్స్ అన్నీ కూడా నీట్గా రాసుకోవచ్చు.
సో అలా కాదు, ఇంకా సింపుల్గా ఉండాలనుకుంటే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ లోపలైనా సరే మీ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని సెపరేట్ చేసుకుని HTML కోడ్ నుంచి రాసుకోవచ్చు. సో అది మనం ఏ విధంగా రాస్తామో ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం లేదు, జస్ట్ ఇందాకటిదే నేను ఇక్కడ ఈ బటన్ తీసేస్తున్నాను. ఓకే, ఈ బటన్ ఇలాగే ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ బటన్కి ఒక ఐడి ఇద్దాం. ఐడి మై బటన్. ఓకే, ఇప్పుడు నేను నా యొక్క జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అనేది నేను సెపరేట్గా రాసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ అని ట్యాగ్ ఇచ్చాను అండ్ మళ్ళీ ఈ యొక్క స్క్రిప్ట్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడ నేను నా స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను. సో విత్ ఇన్ దిస్ స్క్రిప్ట్ ట్యాగ్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద కోడ్. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్, ఈ ఫంక్షన్కి ఏం చెప్తున్నానంటే సే హాయ్, ఇందాకలాగానే హాయ్ చెప్పు అని చెప్పి ఈ ఫంక్షన్ నేను నేమ్ ఇచ్చుకున్నాను. సో ఈ ఫంక్షన్ లోపల అలర్ట్ రాసుకుంటున్నాను. వర్క్ అనేది ఏం మారదు, సేమే. కాకపోతే ఇక్కడ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే మీకు జావా స్క్రిప్ట్ కోడ్ని HTML కోడ్ నుంచి ఎలా సెపరేట్ చేసుకోవాలి అన్నది చూపించడం నా యొక్క మెయిన్ టార్గెట్. ఓకేనా, రైట్. ఇక్కడ నేను ఏం చేశానండి, ఇక్కడ లోపల ఈ ఫంక్షనాలిటీ లోపల ఈ యొక్క అలర్ట్ అనేది ప్లేస్ చేసుకున్నాను. ఓకే, అండ్ మనకి ఆ యొక్క ఫంక్షనాలిటీ వచ్చిన మనకి అవుట్పుట్ చూపించాలి కదా. సో దానికోసం అని చెప్పి ఈ ఫంక్షన్ బయట నుంచి డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి మీరు అవుట్పుట్ని చూపించండి. దానికి రైట్ కాదు, ఇక్కడ మనం గెట్ ఎలిమెంట్ బయట తెచ్చుకోవాలి. గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఎందుకోసమంటే ఆ బటన్ నేను అందుకోసమే పైన అక్కడ ఐడి ఇచ్చాను. సో దేని యొక్క ఐడి అంటే పైన మీరు ఏమి ఇచ్చారో అది చూపిస్తుంది. మై బటన్. ఓకే, ఎప్పుడంట ఇది మనం తెచ్చుకుంటాం, డాట్ ఆన్ క్లిక్. ఓకే, ఈక్వల్స్ టు, ఒకవేళ ఆన్ క్లిక్ చేసినప్పుడు మన యొక్క ఫంక్షనాలిటీ ఇది అనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకేనా, ఈ ఫంక్షనాలిటీ మనం చాలాసార్లు చేసాం, మీకు లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ వచ్చాడు, ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే ఇది సే హాయ్ అనే ఫంక్షనాలిటీ దగ్గరికి వెళ్తుంది. పైన చూడండి, ఫంక్షన్ సే హాయ్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్లో ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ కింద సెండ్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. ఓకేనా, సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీలో డౌట్ ఉండొచ్చు ఈ అవుట్పుట్ ఏనా కాదా అని. పక్కన జావా స్క్రిప్ట్ అని రాద్దాం. ఓకేనా, హాయ్ జావా స్క్రిప్ట్. ఈ విధంగా ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ సెషన్లో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఈచ్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఈవెంటు, కీబోర్డ్ ఈవెంటు, ఫామ్ ఈవెంట్స్ అండ్ విండోస్ అండ్ డాక్యుమెంట్ ఈవెంట్స్. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. అండ్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ ఈ సెషన్స్ నుంచి అర్థమవుతుంది. వాళ్ళు పే చేసి ఎన్రోల్ అయిన దానికి అట్ ద సేమ్ టైం బయట ఫ్రీ వీడియోస్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఎందుకోసం అంటే బయట మీకు ఫ్రీగా అవైలబుల్ అయిన వీడియోస్లో ఓన్లీ మీకు జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అంటే జస్ట్ వేర్ కీవర్డ్ గురించి చెప్పి వదిలేస్తారు. బట్ ECMA 6 అంటే 2016లో కొత్తగా రిలీజ్ అయిన అప్డేట్స్లో మనకి లెట్ అని, కాన్స్టెంట్ అని కీవర్డ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయరు. బికాస్ అంత పుష్ వాళ్ళకి ఉండదు. ఎందుకోసమంటే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ఫ్రీగా కాబట్టి మీరు చూసిన కాడికి చూడండి, లేకపోతే మానేయండి, అంతే, దట్స్ ఇట్. బట్ వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఎన్రోల్ ఫర్ పర్టికులర్ కోర్స్, మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇచ్చేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. వాట్ దే ఆర్ ఎన్రోలింగ్, మీరు దేనికైతే ఎన్రోల్ అవుతున్నారో ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ మనకున్న బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా క్వాలిటీగా ఇవ్వడానికి నాట్ ఓన్లీ దిస్ వేరియబుల్స్లోనే కాదు, డేటా టైప్స్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ మీ అరైస్లో కానీ లేటెస్ట్గా వచ్చిన ప్రతి అప్డేట్ అనేది మీకు ఈ యొక్క ప్రతి కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే,
without wasting further time, let's get into the video. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి వేరియబుల్స్ అనేవి కామన్. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. అంటే వేరియబుల్స్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం, లైక్ స్ట్రింగ్స్ అంటే టెక్స్ట్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ ఎక్సెట్రా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం మన యొక్క వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ ద డేటా ఆర్ ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. ఏదైతే మనం స్టోర్ చేసుకున్నామో వేరియబుల్స్లో, దట్ కెన్ బి సెట్, అంటే మన వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లేకపోతే అప్డేట్, అదే వేరియబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం వేరియబుల్ మీద ఫంక్షనాలిటీస్ లేకపోతే ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఇన్ జనరల్ వేరియబుల్స్ ఆర్ సింబాలిక్ నేమ్ ఫర్ వాల్యూస్. ఓకేనా, ఏవేవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్కి మనం వేరియబుల్స్ని ఒక సింబాలిక్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ఎక్మా 6కి ముందు వరకు మనం ఇప్పుడు కూడా మన వేరియబుల్ వేర్ అనే కీవర్డ్ యూస్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, ఎ వేరియబుల్ కెన్ బి క్రియేటెడ్ బై వేర్ కీవర్డ్. ఓకే, వేర్ అనే కీవర్డ్తో మనం జావాస్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. వేర్ ఆర్ ది అసైన్మెంట్ ఆపరేటర్, ఈక్వల్ మీకు తెలుసు కదా, ఈక్వల్ అనేది మనం యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఏ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. ఓకే, ఈ యొక్క ఆపరేటర్ మనం యూజ్ చేసి ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయడానికి మనం ఈ యొక్క అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే కీవర్డ్ అండ్ దాని పక్కన వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ప్లేస్ ఇట్ ఎస్ ఎ ఎక్స్. ఓకే, ఈక్వల్స్ టు 10 అంటే వాల్యూ 10 అనే వాల్యూ ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ వేరియబుల్. సో రూల్స్ ఫర్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, మీరు వేరియబుల్ బాగానే క్రియేట్ చేస్తున్నారు, బట్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ టు క్రియేట్ ద వేరియబుల్. లేకపోతే మనకు జావాస్క్రిప్ట్లో వేరియబుల్ రాసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి గివెన్ యూనిక్ నేమ్, అంటే ఐడెంటిఫైయర్, యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్ వేరియబుల్స్ నేమ్స్ షుడ్ ఓన్లీ స్టార్ట్ విత్ లెటర్స్. అంటే మీరు ఒక వేరియబుల్ని రాస్తున్నారు అనుకోండి, వేరియబుల్ నేమ్ ఇస్తున్నారు అనుకోండి, అది లెటర్తో కానీ ఇవ్వాలి, లేకపోతే అండర్ స్కోర్తో కానీ ఇవ్వాలి, లేకపోతే డాలర్ సింబల్ యూస్ చేసి ఇవ్వాలి. అంతేగాని నెంబర్స్తో కానీ డాట్స్తో కానీ వేరే వాటితో ఇవ్వడానికి కుదరదు. మీరు జావాస్క్రిప్ట్లో వేరియబుల్ నేమ్ ఇవ్వాలంటే ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ లెటర్, అండర్ స్కోర్ అండ్ డాలర్ సింబల్, దట్స్ ఇట్. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ సింటాక్టికల్గా మీకు ఎర్రర్ వస్తుంది. అండ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 0 to 9 మీరు అవి యూజ్ చేయాలనుకున్నారు అనుకో వేరియబుల్ 9లో, మీరు అవి ఇచ్చుకోవచ్చు, బట్ ఆఫ్టర్ ద లెటరే మీరు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3 అలా ఆ విధంగా X1, X2 ఇలా వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు నెంబర్స్తో సహా. బట్ ఫస్ట్ లెటర్ మాత్రం మీకు లెటరే ఉండాలి, నెంబర్ ఇవ్వడానికి కుదరదు. అండ్ దాని తర్వాత స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద వేరియబుల్ నేమ్. అంటే వేరియబుల్ నేమ్లో మధ్యలో మనం స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేయకూడదు. అండ్ యూ కెన్ యూజ్ ద అండర్ స్కోర్ టు సెపరేట్ 2 words ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖచ్చితంగా ఒక పదాన్ని సెపరేట్ చేసి మీ యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవాలి అన్న పొజిషన్ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అండర్ స్కోర్ అనే సింబల్ యూస్ చేసుకోవచ్చు టు సెపరేట్ 2 words. ఓకేనా, దీస్ ఆర్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో ఫర్ క్రియేటింగ్ అవర్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, ఈ యొక్క జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి ఈ రూల్స్ని ఫాలో అయితే చాలండి, మీరు పర్ఫెక్ట్గా క్రియేట్ చేసినట్టే లెక్క. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ ఇక్కడ ఏంటంటే, వేరియబుల్ నేమ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు $myvar అని ఒక వేరియబుల్ ఇచ్చారు అండ్ $myvar అని V క్యాపిటల్తో ఇచ్చారు. సో దీస్ 2 ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఇంజిన్. సో బీ కేర్ఫుల్ వైల్ వీఆర్ డిఫైనింగ్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఆల్వేస్ గివింగ్ మీనింగ్ఫుల్ నేమ్స్ టు యువర్ వేరియబుల్. అంటే మీరు ఒక రాస్తున్న పేజీకి కానీ లేకపోతే మీ యొక్క అప్లికేషన్కి కానీ లేకపోతే మీరు చేస్తున్న ఆ కోడింగ్లో పర్టికులర్ ఫంక్షనాలిటీకి కానీ సంబంధం ఉండే వేరియబుల్ నేమ్స్ మాత్రమే ఇచ్చుకోవాలి, అంతేగాని మనకు నోటుకు వచ్చింది ఇచ్చేయకూడదు. అండ్ అడిషనల్లీ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్ దట్ కంటైన్ మల్టిపుల్ వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వేరియబుల్ నేమ్లో సిఎస్సి స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఉందనుకోండి, సిఎస్సి అనేది ఫస్ట్ మీకు స్మాల్ లెటర్స్ వచ్చి స్టూడెంట్స్లో ఎస్ అనేది క్యాపిటల్ రావాలి. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ క్యామెల్ కేస్ అంటారు, ఈజ్ కామన్లీ యూజ్డ్. అంటే ఇన్ ద కన్వెన్షన్ ఆఫ్ ఆల్ వర్డ్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ షుడ్ బి అప్పర్ కేస్ ఫస్ట్ లెటర్స్. అంటే
మై వేరియబుల్ నేమ్ అనేది ఒకవేళ మీ వేరియబుల్ నేమ్ అనుకోండి, మైలో ఎం అనేది స్మాల్ లెటర్ వస్తుంది, మైలో ఎం అనేది స్మాల్ వచ్చి తర్వాత వేరియబుల్ కానీ నేమ్ కానీ మీ క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద క్యామెల్ కేస్ వేరియబుల్స్, అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్యామెల్ కేస్ అంటారు అనమాట. సో ఇది రెగ్యులర్గా మనం యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ స్మాల్ లెటర్ యూస్ చేసి దాని తర్వాత క్యాపిటల్ లెటర్ అనేది ఇచ్చుకుంటూ పోతాం. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ నోట్ మాట, అది మనం క్రియేట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నౌ డిక్లేరింగ్ ఆర్ క్రియేటింగ్ ద జావా స్క్రిప్ట్ వేరియబుల్, అంటే ఒక జావా స్క్రిప్ట్ వేరియబుల్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటామండి, వేర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద జావా స్క్రిప్ట్ వేరియబుల్. వేర్ అనే కీవర్డ్ మనం యూజ్ చేసి దాని యొక్క వేర్ అనే కీవర్డ్ మనం యూస్ చేసి జావా స్క్రిప్ట్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకుంటాం. అండ్ మనకి జావా స్క్రిప్ట్ 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం మన యొక్క ప్రోగ్రామింగ్ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి, అండ్ దాని తర్వాత మనం లోకల్ వేరియబుల్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ఏంటి, వాటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ జావా స్క్రిప్ట్ వేరియబుల్. సో దీనికోసం అని చెప్పి నేను నా యొక్క విజువల్ స్టూడియోలో ఫస్ట్ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నానండి, వేరియబుల్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే కదా, నేను వేరియబుల్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీని లోపల మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామింగ్ రాయడానికి మనకు ఆల్రెడీ తెలిసిన పార్ట్ అంతా కూడా నేను ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నానండి. దాని తర్వాత నేను ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద కోడింగ్ పార్ట్. సో నేను నా యొక్క స్క్రిప్టింగ్ ట్యాగ్ని ఈ బాడీ ట్యాగ్లో పెట్టుకుంటున్నాను, SCRIPT స్క్రిప్ట్. ఓకే, సో ఈ యొక్క స్క్రిప్టింగ్ ట్యాగ్లో మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అని జావా స్క్రిప్ట్ ఇంజిన్కి అర్థమవుతుంది. సో ఇక్కడ నేను నా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామండి, వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇక్కడ దాని మీనింగ్ ఏంటండి, దిస్ ఈజ్ ద వేర్ అనేది కీవర్డ్ అండి. ఓకే, ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అండి, అండ్ 10 అనేది వాల్యూ. ఓకేనా, ఈ వాల్యూ 10 అనే వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ దాంట్లో అసైన్ అవుతుంది, అంటే స్టోర్ అవుతుంది. ఓకేనా, రైట్ సైడ్ డేటా ఏదైతే ఉందో అది రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ మనం అసైన్ చేసిన వేరియబుల్కి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ అది వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ దాంట్లో స్టోర్ అవుతుంది. అది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత వేర్ ఆఫ్ వై ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను. అండ్ దాని తర్వాత సింపుల్గా మనం ఈ రెండింటిని జెడ్ ద్వారా ఎడిషన్ చేద్దాం, ఎక్స్ ప్లస్ వై. అండ్ దాని తర్వాత సింపుల్గా మనం ప్రింట్ చేసేద్దాం, డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి విత్ ఇన్ ద పారాన్సిస్ జెడ్ ఇచ్చేద్దాం. మనకి సింపుల్గా అయిపోతుంది. నేను మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొలది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, నో నీడ్ టు వరీ. నేను ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్తాను. ఇది ఇక్కడ సేవ్ చేసేసేయండి. ఒకసారి ఈ యొక్క వేరియబుల్ ఫైల్ని ఒకసారి రన్ చేద్దాం. ఓకేనండి, ఇక్కడ నేను జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఇచ్చాను. జస్ట్ దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ అనమాట. జస్ట్ అది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ ఎక్స్లోకి వస్తుంది. ఓకేనా, జస్ట్ సేవ్ చేసి రన్ చేయండి. ఓకేనా, ఓకే, సమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30 అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చూడవలసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. అసలు ఈ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్లో అసలు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో చూడాలి. అండ్ ఇన్డెప్త్గా వాటి మీద మనం వర్క్ చేయాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద లోకల్ వేరియబుల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం అండ్ బిఫోర్ వీ గోయింగ్ టు లోకల్ వేరియబుల్ అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ జావా స్క్రిప్ట్ ఇఫ్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ హ్యాస్ నాట్ బీన్ అసైన్డ్ ఏ వాల్యూ ఎక్స్ప్లిసిట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ జావా స్క్రిప్ట్లో మనం ఏదన్నా ఒక వేరియబుల్ని
డిక్లేర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను, బట్ దానికి వాల్యూ అనేది ఏమీ నేను అసైన్ చేయలేదు. ఓకే, ఏ ఈజ్ డిక్లేర్డ్ బట్ నో వాల్యూ అసైన్డ్. ఓకే, దానికి మనం ఎటువంటి వాల్యూ అసైన్ అవ్వలేదు. సో ఇలాంటి సినారియోస్లో ఆటోమేటిక్గా ఏ అనే వేరియబుల్కి అన్డిఫైన్డ్ అనే వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఆటోమేటికలీ అసైన్ ద వాల్యూ అన్డిఫైన్డ్ అనే వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేయండి. సేవ్ చేసి రన్ చేసినప్పుడు ఫంక్షన్ F12 అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్లో. ఓకే, మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏ అనే దాంట్లో ఏముందో. console.log అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ ఏ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఒకసారి రన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏలో అన్డిఫైన్ ఉందంట. సో అట్ ద సేమ్ టైం మీరు అన్నిటిలో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఇలా అన్నీ ఇవ్వచ్చు. ఓకే, ఎక్స్లో 10 ఉందంట, వైలో 20 ఉందంట, జెడ్లో 30 ఉందంట, అండ్ ఏలో అన్డిఫైన్ ఉందంట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఏమని అర్థమైంది? ఇన్ జావా స్క్రిప్ట్ ఇఫ్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, ఒకవేళ వేరియబుల్ డిక్లేర్ అయ్యి బట్ ద వాల్యూ ఈజ్ నాట్ అసైన్ టు దట్ వేరియబుల్, ఆ యొక్క వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయకపోతే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటికలీ ఇట్ విల్ అసైన్ ద వాల్యూ అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేసేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. మనకి జావా స్క్రిప్ట్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయండి, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో వీటిలో ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఏ జావా స్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ ఈజ్ వన్ విచ్ కెన్ ఓన్లీ బీ అసైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అంటే ఈ యొక్క లోకల్ వేరియబుల్స్ని మనం ఒక ఫంక్షన్ లోపల మాత్రమే యూస్ చేసుకోగలం, ఆర్ లేకపోతే విత్ ఇన్ ద బ్లాక్, అంటే అది ఎక్కడైతే డిక్లేర్ చేశారో ఆ బ్లాక్ లోపల మాత్రమే మనం దీన్ని మనం యూస్ చేసుకోగలం. ఓకే, ఇట్ కెనాట్ బీ యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. అంటే ఇది ఎక్కడైతే డిక్లేర్ చేశారో అక్కడ మాత్రమే ఈ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోగలం, కానీ అవుట్ సైడ్ ద ఫంక్షన్ కానీ అవుట్ సైడ్ ద బ్లాక్ కానీ ఈ యొక్క లోకల్ వేరియబుల్స్ మనకి యూజ్ కాబడవు, అంటే యాక్సెస్ చేయబడవు. ఓకేనా, దీనికి సంబంధించిన ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. జావా స్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ అనే జస్ట్ టైటిల్ ఇచ్చాను, జస్ట్ సేవ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూడండి H1 ట్యాగ్లో బాడీ లోపల నేను ఒక ట్యాగ్ ఇచ్చుకుంటాను, H3 ఇద్దాం. జావా స్క్రిప్ట్ లోకల్ వేరియబుల్స్. ఓకే, జావా స్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ అనే నేను జస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఇన్సైడ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద స్మాల్ ఐడి ఇచ్చి ఒక ఫంక్షన్ అనేది రాద్దాం. ఓకే, ఓపెన్ ద పారాగ్రాఫ్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను, ఐడి ఈక్వల్స్ టు సమ్ XYZ అనే ఐడి ఇచ్చాను, XYZ అనే ఐడి ఇచ్చాను. దాని తర్వాత సింపుల్గా నేను ఈ పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సింపుల్. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే విత్ ఇన్ ద స్క్రిప్ట్ ట్యాగ్, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఇటువంటి వేరియబుల్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఎందుకోసం అంటే ఆ లోకల్ వేరియబుల్ నాకు ఆ విత్ ఇన్ దట్ ఫంక్షన్ పనిచేస్తుంది అన్నది నేను మీకు చూపించాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇందులో నేను ఈ ఫంక్షన్ లోపల 2 వేరియబుల్స్ పాస్ చేసుకుంటున్నాను, A, B. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వేరియబుల్స్ అండి, వీటిని వేరే ఏమి అనుకోదు. ఈ ఫంక్షన్లో నేను వేరియబుల్స్ అనేది పెద్ద పారాన్సిస్ నేను పాస్ చేసుకుంటున్నాను, ఇంకా అంతకన్నా ఏం లేదు.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 2 వేరియబుల్స్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఏ విధంగా రిటర్న్ చేస్తున్నాను, మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, స్టార్టింగ్ కాబట్టి మీరు ఎవరు కంగారు పడదు. నేను అప్కమింగ్ క్లాసెస్లో ఇప్పుడే నేను కాంప్లికేట్ చేస్తాను, నెమ్మదిగా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఇందాక వేరియబుల్స్ జస్ట్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేసాం, ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షన్లోకి వచ్చేసాం కదా. సో అలా నేను నెమ్మదిగా కాంప్లికేట్ చేస్తాను, మీరు ఎవ్వరు కంగారు పడద్దు. అండ్ కమింగ్ టు దిస్, ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేశాను, ఆ వేరియబుల్స్ని రిటర్న్ చేస్తున్నాను. ఏ విధంగా, a ఇంటూ బి అని చెప్పి మల్టిప్లై చేసి డిక్లేర్ చేస్తున్నాను, a ఇంటూ బి అని చెప్పి రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఐడి ఉంది కదా నాకు ఇక్కడ, సో ఈ ఐడిని బేస్ చేసుకుని నేను వాల్యూస్ గెట్ చేసుకుంటాను అనమాట. ఎలా గెట్ చేసుకుంటాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఏం ఐడి, దట్ ఈక్వల్ టు XYZ అనే ఐడి ద్వారా డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు, ఇక్కడ చూపించేస్తుంది చూసారా మనకి, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్లో మీరు A అండ్ B అనే నెంబర్స్ మీరు పంపించుకోవచ్చు. ఆ వాల్యూస్ మీరు సెండ్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుందని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ లోపలికి మనం మన యొక్క వేరియబుల్స్ యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో అవి అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు సెండ్ ఇట్ 9,7. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇది సేవ్ చేసేసేయండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకే, జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ 63 వచ్చింది. ఓకేనా, మనకి అంటే అవుట్పుట్ అనేది మల్టిప్లై అనమాట. ఇక్కడ 9 7 63. ఇదంతా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ వేరియబుల్స్తో వర్క్ చేస్తాం. ఈ లోకల్ వేరియబుల్స్ని మనం అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఎగ్జాంపుల్స్ అనే ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్ మనం యూస్ చేసుకోలేమన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వేరియబుల్ ప్లేస్ చేసాం అనుకోండి. సో ఆ గ్లోబల్ వేరియబుల్ అనేది త్రూ అవుట్ ద అప్లికేషన్ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. గ్లోబల్ వేరియబుల్ అనేది మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో జావాస్క్రిప్ట్ గ్లోబల్ వేరియబుల్స్ దగ్గరికి వస్తే ఏ గ్లోబల్ వేరియబుల్ ఇస్ ద వన్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. అంటే ఎటువంటి ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేయడం, అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ మనం డిక్లేర్ చేస్తాం. అండ్ దట్ కెన్ బి అసైన్డ్ అండ్ మ్యానిపులేటెడ్ బై ఎనీ ఫంక్షన్. ఆ యొక్క వేరియబుల్ని మనం ఏ ఫంక్షన్లో అయినా యూస్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్లో అయినా సరే మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మనం కోడింగ్ ద్వారా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్. సో ఇక్కడ ఏం లేదండి, స్క్రిప్ట్ నేను జస్ట్ ఈ టైటిల్లో నేను లోకల్ వేరియబుల్ అని ఉన్న చోట గ్లోబల్ అనేసి చేద్దాం, గ్లోబల్ వేరియబుల్. అండ్ దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ కూడా ఎల్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ స్క్రిప్టింగ్ ట్యాగ్ ఇంకా మనకి ఐడి అన్ని తీసేసేయండి. మనం పర్టికులర్ ఫంక్షన్తో వర్క్ చేయట్లేదు, గ్లోబల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక స్క్రిప్టింగ్ ట్యాగ్ లోపల, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఫంక్షన్ లోపల కాదు స్క్రిప్టింగ్ ట్యాగ్ లోపల అంటే జావాస్క్రిప్ట్ లోపల వేర్ డాటా ఈక్వల్స్ టు 10 అని చెప్పి నేను డిక్లేర్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టేక్ ఎన్ ఫంక్షన్ ఏ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నానండి. ఓకేనా, ఏ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే డాటా ఉందో దాన్ని జస్ట్ ప్రింట్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి నేను డాటా ఉంది కదా ఇక్కడ మనకి వేరియబుల్, డాటా. ఓకేనా, దీన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం
తీసేసేయండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫంక్షన్ నేను మళ్ళీ వేరే ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఫంక్షన్లో ఈ డాటాని ఐఎమ్ జస్ట్ వాంట్ టు మల్టిప్లై విత్ 10తో మల్టిప్లై చేసి నేను ప్రింట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలింగ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్, ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకే, కింద కూడా సేమ్ బి అని చెప్పి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. జస్ట్ దీన్ని మరి ఏం చేస్తున్నాం అంటే సేవ్ చేసి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకేనా, ఇది జావాస్క్రిప్ట్ గ్లోబల్ వేరియబుల్. మనకి వెంటనే పక్కన వచ్చేసినాయి. 1 minute లేదండి, జస్ట్ ఆ స్పేస్ ఇవ్వడానికి మనం జస్ట్ ఇంకొక డాక్యుమెంట్ రాద్దాం. జస్ట్ మనం సింపుల్గా స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, రెండింటికి మధ్య మనకి స్పేస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫంక్షన్ ద్వారా మనకి 10 వచ్చింది అండ్ సెకండ్ ఫంక్షన్ ద్వారా 100 వచ్చింది. అంటే 100 ఎందుకు వచ్చిందంటే నేను దాన్ని మళ్ళీ 10తో మల్టిప్లై చేశాను కాబట్టి. ఓకే, ఇక్కడ డాటా అనేది ఇస్ అ గ్లోబల్ వేరియబుల్ అండి. సో నేను దాన్ని ఏ ఫంక్షన్లో అయినా యూస్ చేసుకోవచ్చు నా అప్లికేషన్లో. ఓకేనా, మీకు ఆ పాయింట్ రీచ్ అయితే చాలు. మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు మీకు ఆబ్వియస్గా అర్థమైపోతుంది. మీరు మాకు అంత అవసరం లేదు, నేను ఒక ఫంక్షన్లో యూస్ చేసుకోవడం కంటే ఆన్ ది స్పాట్లో మీరు అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్లో వాడేసుకోవచ్చు. బట్ మీకు ఆ యొక్క వేరియబుల్ ఖచ్చితంగా మీ అప్లికేషన్లో కావాలి, లేకపోతే మీ ఆ పర్టికులర్ జావాస్క్రిప్ట్ ఫైల్లో మీకు ఆ వెబ్ పేజ్లో కావాలి అనుకుంటే దాన్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం మంచిది. ఓకేనా, ఆ పాయింట్ చెప్పడం అనేది మెయిన్ టార్గెట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ దిస్ సెషన్ హియర్. అండ్ నెక్స్ట్ సెషన్ అంటే ఈ వేరియబుల్స్ యొక్క నెక్స్ట్ సెషన్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. దట్ ఈజ్ ఏదైతే ECMA 6లో మనకి రిలీజ్ అయిన కొత్త వేరియబుల్స్ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఉన్నాయో ఆ 2 వేరియబుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ జస్ట్ వాంట్ టు మీట్ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్ యొక్క సింటాక్సెస్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, జావాస్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దిస్ మీన్స్ దట్ ద లాంగ్వేజ్ యొక్క కీవర్డ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ నేమ్స్ కానీ అండ్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్స్ మస్ట్ ఆల్వేస్ బీ టైప్డ్ విత్ ద కన్సిస్టెంట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద లెటర్. ఓకేనా, దాని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందో దాన్ని మనం అలాగే టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డాక్యుమెంట్ అనే కీవర్డ్ ఉంది. సో దాన్ని నేను డి అని క్యాపిటల్ చేశాను అనుకోండి. సేవ్ చేయండి. ఇప్పుడు డి అని ఇచ్చాను, యాక్చువల్గా అది స్మాల్ డి, బట్ నేను క్యాపిటల్ డి చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది చూపించదు. సో బికాజ్ ఇట్స్ ద కేస్ సెన్సిటివ్. అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ యొక్క మెసేజ్ని మనం స్మాల్ ఎం చేద్దాం. ఓకే, సేవ్ చేయండి. బట్ ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది. ఆన్ క్లిక్ అప్పుడు క్యాపిటల్ ఎం మెసేజ్ ఇచ్చాను, బట్ మెసేజ్ నేమ్ వచ్చి ఇక్కడ స్మాల్ ఎం ఇచ్చాను. సో ఇలాంటి సినారియోస్ మనకి సేవ్ చేసినప్పుడు ఒకసారి చూడండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేయండి. రన్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ రాదు, బికాజ్ ఇక్కడ మనకి ఆన్ క్లిక్ అప్పుడు మెసేజ్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మెసేజ్ నేమ్ కూడా అదే ఉండాలి. బికాస్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఇప్పుడు చూడండి వచ్చింది. సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎస్ ఎ కేస్ సెన్సిటివ్. జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అని ప్రూవ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇట్ కంటైన్స్ మెనీ స్టేట్మెంట్స్ అట్ ఆల్ అండ్ విత్ ఎ సెమీకోలన్. మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకున్నప్పటికీ పర్వాలేదు, బట్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఇట్ షుడ్ బి అండ్ విత్ సెమీకోలన్. ఓకేనా, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. చూసారా, ఇవన్నీ కూడా మనకి సెమీకోలన్తో ఎండ్ అవుతుందన్నమాట. జావాస్క్రిప్ట్ ఆ విధంగా, జావాస్క్రిప్ట్ యొక్క ఇంజిన్ ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ దాని తర్వాత ఇట్ ఈస్ అ నాన్ సెన్సిటివ్ టు ద వైట్ స్పేసెస్ ఆర్ లైన్ బ్రేక్స్.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంతైనా వైట్ స్పేస్ ఇవ్వండి, చూసారు కదా నేను ఎంత వైట్ స్పేస్ ఇచ్చి సేవ్ చేశాను, ఓకే కదా. బట్ మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఓకే, నేను అక్కడ డి ఇంకా నార్మల్ చేయలేదు, డి నార్మల్ చేసేసేయండి, సేవ్ చేయండి. చూసారా ఇక్కడ మనకి వైట్ స్పేస్ అనేది ఏమీ చూపించలేదు, బికాజ్ ద నాన్ సెన్సిటివ్ ఫర్ వైట్ స్పేస్ అండ్ లైన్ బ్రేక్స్, అది పట్టించుకోదు, ఇగ్నోర్ చేసేస్తుంది. అండ్ దాని తర్వాత మనకి సింగిల్ లైన్ కామెంట్ మనం డబుల్ స్లాష్లో యూస్ చేస్తాము, అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ వచ్చేటప్పటికి స్లాష్ హ్యాష్ట్రిక్ స్లాష్లో మనం యూస్ చేసుకుంటాం. అండ్ జావాగా మనం జావా స్క్రిప్ట్ సింటాక్స్లో మాట్లాడుకునేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో లైక్ ఎ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్, ఇట్స్ రన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే టాప్ టు బాటమ్ అనేది మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసమే మనం ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మనకి ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత మనకి మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది, బికాజ్ జావా స్క్రిప్ట్ రన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, ఐ హోప్ మీకు సింటాక్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేను త్రూఅవుట్ ద కోర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ ఇక్కడ వరకు అట్లీస్ట్ మీకు బేసిక్ జావా స్క్రిప్ట్ సింటాక్స్ కూడా అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఈ సెషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు నీట్గా పాయింట్స్ అనేవి నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావా స్క్రిప్ట్ డాటా టైప్స్ గురించి మనం నేర్చుకోబోతున్నామండి. డాటా టైప్స్ అంటే అందరూ చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్ అని తీసేస్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి డాటా టైప్స్లో కూడా చాలా అప్డేట్స్ జరిగినాయి, అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, డాటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. అంటే మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం కదా, సో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటి అని మనకి స్పెసిఫై చేసి చెప్పేదే డాటా టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు సమ్ రాజేష్ అని ఇచ్చాం. సో ఈ నేమ్ అనే వేరియబుల్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డాటా ఉందంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డాటా ఉందని చెప్పి మనకి ఈ డాటా టైప్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా, డాటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్, లైక్ ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏ టైప్ ఆఫ్ డాటా ఆ యొక్క వేరియబుల్లో ఉన్నదనేది మనకి చెప్పే దాన్నే మనం డాటా టైప్ అంటాం. ఓకేనా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాటా టైప్స్. మనకి జావా స్క్రిప్ట్లో వీ హ్యావ్ ఏ 2 టైప్ ఆఫ్ డాటా టైప్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డాటా టైప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డాటా టైప్. జావా స్క్రిప్ట్ ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్ అండి. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ డైనమిక్ లాంగ్వేజ్. సో ఇక్కడ డైనమిక్ లాంగ్వేజ్ అంటే దేర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వేరియబుల్. అంటే మనం జావాలో చెప్పినట్టు ఇంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి స్ట్రింగ్ బి ఈక్వల్ టు అని చెప్పి మనం స్పెసిఫై చేయట్లే, జస్ట్ మనం వేర్ అని ఇచ్చేస్తున్నాం, అంతే కదా. సో దేర్ ఈజ్ నో నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ వేరియబుల్. మన యొక్క వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు, అసైన్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క టైప్ని మనం స్పెసిఫై చేయవలసిన పని లేదు, బికాస్ ఇట్ ఈజ్ ద డైనమికల్లీ, అంటే ఆటోమేటిక్గా మన జావా స్క్రిప్ట్ ఇంజనే ఆ యొక్క వేరియబుల్లో ఉన్న డాటాను బట్టి ఇది డాటా టైప్ అనేది ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, యూ జస్ట్ నీడ్ టు యూజ్ ద వేర్ అనే కీవర్డ్ మనం యూస్ చేసుకుంటాం. మనకు అప్డేటెడ్గా వచ్చిన లెట్ కానీ కాన్స్టెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ కీవర్డ్స్ అనేవి మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. టు స్పెసిఫై ద డాటా టైప్, ఆ యొక్క కీవర్డ్స్ మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ స్పెసిఫై ద డాటా టైప్. ఆ యొక్క డాటా ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఆ డాటాని బట్టి మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఆ యొక్క వేరియబుల్ ఏ టైప్ అనేది ఇది ఆటోమేటిక్గా స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్, అంటే సచ్ యాజ్ నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ బులియన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింటాక్టికల్గా మాట్లాడుకుంటే వేర్ ఏ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. సో ఇక్కడ వేర్ అనే వేరియబుల్ ద్వారా మనం ఏ అనే వేరియబుల్, ఇక్కడ వేర్ అనే కీవర్డ్ ద్వారా ఏ అనే వేరియబుల్లో మనం 40ని ప్లేస్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ బి ఈక్వల్ టు సమ్ రాజేష్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ వేర్ అనే కీవర్డ్ని యూస్ చేసుకుని బి అనే వేరియబుల్లో నేను రాజేష్ అనే స్ట్రింగ్ని హోల్డ్ చేసాం అన్నమాట.
ఓకేనా. దిస్ ఈజ్ ద జస్ట్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ జావాస్క్రిప్ట్ డేటా టైప్స్. ఓకే, when we talk about particularly about the JavaScript primitive data types, ఓకే, మనం ఇక్కడ 2 type of data types చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ హోల్డ్ ఓన్లీ వన్ వాల్యూ అట్ ఏ టైం. ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఒక్క వాల్యూని మాత్రమే హోల్డ్ చేసుకోగలిగితే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో దేర్ ఆర్ 3 type of primitive data types in JavaScript. మనకి జావాస్క్రిప్ట్లో కంప్లీట్గా 3 type of primitive data types ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్, స్ట్రింగ్ అండ్ బులియన్. నెంబర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిప్రజెంట్ ద న్యూమరిక్ వాల్యూస్, ఎగ్జాంపుల్ 10, 20 ఇలా ఇవన్నీ న్యూమరిక్ వాల్యూస్ అని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రింగ్ రిప్రజెంట్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, హలో అని, హాయ్ అని చెప్పి మన డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్, మనం అడ్రసెస్, లొకేషన్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనకి స్ట్రింగ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ బులియన్ రిప్రజెంట్స్ ద బులియన్ వాల్యూ ఎదర్ ట్రూ కానీ ఫాల్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి. ద నెంబర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఓకే, మనం నెంబర్ డేటా టైప్ అన్నప్పుడు మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండింటి నెంబర్స్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది విత్ ఆర్ వితౌట్ డెసిమల్ ప్లేస్. ఓకే, మనం డెసిమల్ పెట్టినా డెసిమల్ పెట్టకపోయినా మనం దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే డెసిమల్ ఉన్నా డెసిమల్ లేకపోయినా ఇది మనకి నెంబర్ డేటా టైప్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి కంప్లీట్ నెంబర్కి సంబంధించిన ఏది వచ్చినా సరే ఈ యొక్క డేటా టైప్ మనకి సరిపోతుందండి. సింగిల్ లైన్లో మనకి స్టేట్మెంట్ మాట. ఇది మనకి ఇంకొంచెం ఇన్డెప్త్గా నీట్గా అర్థం కావాలంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం విజువల్ స్టూడియోలో చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. ఓకే అండి, నేను ఈ యొక్క డేటా టైప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కోడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ప్రతిదానికి కోడ్ రాసుకుంటూ వెళ్తే ఈ యొక్క డేటా టైప్ అనే కాన్సెప్ట్ మనకి ఆల్మోస్ట్ 2 to 3 hours వచ్చేస్తుంది. సో అందుకోసమే నేను ముందు ప్రిపేర్డ్ కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. మీకు అన్నీ తెలిసినవే. సో ఇక్కడ చూడండి, వేర్ అని చెప్పి ఏలో నేను ఏం పెట్టుకున్నాను, నెంబర్ పెట్టుకున్నానండి. ఓకేనా, ఇట్స్ అ నెంబర్. ఇక్కడ నేను హోల్డ్ చేసిన నెంబర్. అండ్ దాని తర్వాత ఇక్కడ డెసిమల్ వాల్యూ ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ అంటే పాజిటివ్కి సంబంధించి ఇచ్చుకున్నాను, ఫ్రమ్ నెగిటివ్కి సంబంధించి ఇచ్చింది కూడా. అంటే ఇక్కడ మనకి వేరియబుల్ అనేది నెంబర్ డేటా టైప్ అనేది వీ కెన్ హోల్డ్ ఎనీ నెంబర్, పాజిటివ్, నెగిటివ్, డెసిమల్, నాన్ డెసిమల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ మనకి హోల్డ్ చేసుకుంటుంది అన్నది మీకు రీచ్ అవ్వాల్సిన పాయింట్. అందుకోసమే నేను ఆల్ డిఫరెంట్ టైప్స్లో రాశాను అనమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఇక్కడ ఏం డేటా టైప్ ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ డెసిమల్ కానీ లాంగ్ కానీ ఏమి ఇవ్వట్ల. మీకు జావాస్క్రిప్ట్లో అన్నిటికీ వేరే. ఓకే, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే, లేదు మేము అప్డేటెడ్ యూజ్ చేసుకుంటామంటే మీరు లెట్ కూడా పెట్టుకోవచ్చు. లెట్ అనేది మీరు యూజ్ చేయడం నేనైతే రికమెండెడ్. మీరు నెమ్మదిగా లెట్ అనేది కీవర్డ్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి, మీకు అది మంచిది. ఓకేనా. ఓకే, సేవ్ చేసి ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఓకేనా, మనకి అవుట్పుట్ వచ్చేసింది. అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా. మీరు నెగిటివ్ కావాలంటే నెగిటివ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ డేటా టైప్ అనేది అన్ని విధమైన నెంబర్స్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్. లెట్స్ ద నెంబర్ డేటా టైప్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ స్పెషల్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ లేకపోతే నాట్ ఏ నెంబర్ కానీ ఇలా ఇటువంటివి కూడా మనకి స్పెసిఫై చేస్తుందండి. ఇటువంటి వాల్యూస్ని కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఇన్ఫినిటీ రిప్రజెంటేషన్ అంటే దీన్ని మనం ఇన్ఫినిటీ రిప్రజెంటేషన్ అంటాం. మ్యాథమెటికల్గా మనం ఇన్ఫినిటీ అండ్ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ నెంబర్. ఓకే, ఇన్ఫినిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ అన్లిమిటెడ్. ఓకే, ఇన్ఫినిటీ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ నాన్ జీరో నెంబర్ విత్ ఏ జీరో. ఓకే, యాజ్ ఎ డెమాన్స్ట్రేటర్ మనం ఏదైనా ఒక నెంబర్ని జీరోతో డివైడ్ చేసాం అనుకోండి, అక్కడ మనకి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. సో దీన్ని కూడా మనకి జావాస్క్రిప్ట్లో రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ ఇన్ఫినిటీ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయము, అయినప్పటికీ ఇది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నథింగ్ ఎల్స్, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మీకు కోడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి
ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాం. చూసారు ఇక్కడ మనకి ఇన్ఫినిటీ అని వచ్చింది, బికాజ్ ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని మనం ఈ ఫస్ట్ ఇది మనం ప్రింట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇలాగే ఇచ్చుకోవాల్సిన పని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 డివైడెడ్ బై 0 అని ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి ఇన్ఫినిటీ వస్తుంది. ఓకేనా, అదే ఇవ్వాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ -20 డివైడెడ్ బై సమ్ 0 అంతే, అలా ఇచ్చినా మీకు 0 వస్తుంది, ఐ మీన్ -ఇన్ఫినిటీ వస్తుంది. ఇలా ఈ విధంగా మనం నాట్ ఏ వాల్యూ అంటే సమ్ టెక్స్ట్ ఇచ్చి దాన్ని డివైడ్ చేస్తున్నారు ఇక్కడ, సో ఇట్స్ నాట్ ఏ వాల్యూ. సో సమ్ టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ డివైడ్ చేసి ప్లస్ చేస్తున్నారు, సో ఇట్ ఈస్ నాట్ ఏ వాల్యూ. సో ఇక్కడ మ్యాథమెటికల్ స్క్వేర్ ఇచ్చి అంటే -1కి మ్యాథమెటికల్ స్క్వేర్ ఏంటి, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇచ్చారనుకోండి, అక్కడ మీకు వాల్యూ చూపిస్తుంది. అదే మైనస్ ఇచ్చారనుకోండి, ఇట్స్ నాట్ ఏ వాల్యూ అని మనకు చెప్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా జావా స్క్రిప్ట్లో నెంబర్ డేటా టైప్ అనేది మనకి ఎటువంటి అంటే ఏ లిమిట్కైనా వెళ్ళి మనం నెంబర్ డేటా టైప్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డేటా టైప్. తర్వాత మనకి స్ట్రింగ్ డేటా టైప్ అండి. స్ట్రింగ్ డేటా టైప్ కెన్ హోల్డ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఒక మల్టిపుల్ లెటర్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అని, కుమార్ అని, మహేష్ అని, తెలుగు టెక్స్ట్ టైప్స్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి సింపుల్గానే ఉంటుంది. అండ్ లెట్స్ సీ దిస్ పార్ట్ ఇన్ కోడింగ్. ఓకే, ఈ యొక్క స్ట్రింగ్ డేటా టైప్ని మనం కోడింగ్లో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ అంటే CSS అనేది ఇచ్చాను, అండ్ దాని తర్వాత 3 అనేది ఇచ్చాను, అండ్ తర్వాత HTML5 అండ్ బూట్స్ట్రాప్ 4 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ నేను ఇచ్చి ఐ జస్ట్ వాంట్ టు డిస్ప్లే ద అవుట్పుట్. ఓకేనా, ఇవన్నీ మనకి వచ్చేసినాయి. ఇక్కడ మీదంతా బాగానే ఉంది, కానీ మీకు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే, where of name equal to రాజేష్ అని ఇచ్చా. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఈ నేమ్ అనే వేరియబుల్ ఏ టైపు? మీకు ఏదన్నా ఒక వేరియబుల్ ఏ టైప్ అనేది అంటే ఏ డేటా టైప్ మీకు తెలియాలంటే దానికి మీరు ఒక మెథడ్ అనేది యూజ్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ యొక్క వేరియబుల్ ఏ డేటా టైప్ మనకు చెప్తుంది. సో ఇక్కడ నాకు నేమ్ ఏ డేటా టైప్ కావాలి, సో అందుకోసం ఈ టైప్ ఆఫ్ అనే మెథడ్లో ఆ వేరియబుల్ వేసాను. ఇప్పుడు సేవ్ చేసి మీరు రన్ చేసి, మనందరికీ తెలుసు కదా రాజేష్ అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రింగే కదా, సో మనకి అది స్ట్రింగ్ అని చెప్పి కన్సోల్లో చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చెప్పండి 2000. ఇప్పుడు 2000 అనేది ఏంటి, ఏ టైప్? ఇది చాలామంది ఇంటీజర్ టైపో లేకపోతే నెంబర్ టైప్ అనుకుంటారు. మీరు ఏదన్నా ఒకటి డబల్ కొటేషన్లో పెడితే దెన్ జావా స్క్రిప్ట్ ఇట్ కన్సిడర్ టు బి ఏ స్ట్రింగ్, దాన్ని కూడా స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, కావాలంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఓకేనా, స్ట్రింగ్ కింద వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబల్ కొటేషన్స్ తీసేసాను అనుకోండి. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ అనే వేరియబుల్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది డబల్ కొటేషన్స్ తీసేసాం కాబట్టి మనకి ఇది ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇది మనకు ఇప్పుడు నెంబర్ అన్నమాట, నెంబర్లో చూపిస్తుంది. అదే మీరు డబల్ కొటేషన్స్లో పెట్టారనుకోండి, అది మనకి స్ట్రింగ్ అని చూపిస్తుంది. స్ట్రింగ్. ఓకేనా, నెంబర్. ఓకేనా, ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డేటా టైప్.
నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి మనకి బులియన్ అండి. ఈ బులియన్ డేటా టైప్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ హోల్డ్ ద 2 వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇట్ ఈస్ టిపికలీ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ లైక్ ఎస్ అంటే ట్రూ కానీ, ఆర్ నో అంటే ఫాల్స్ కానీ. ఓకేనా, ఈ విధమైన ట్రూ ఆర్ ఫాల్స్ని మనకి హోల్డ్ చేసి పెడుతుంది. ఇది మనం ఏ విధంగా వర్కౌట్ చేస్తామో అన్నది ఒకసారి మనం విజువల్ స్టూడియోలో కోడింగ్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో. ఇక్కడ నేను కోడింగ్ అనేది రాస్తున్నానండి, జస్ట్ సేవ్ చేసేసేయండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేను ఒక జస్ట్ బులియన్ వాల్యూస్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ జస్ట్ నేను బులియన్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఈజ్ ప్లేయింగ్ అంటే ట్రూ, ఈజ్ ఈటింగ్ అంటే ఫాల్స్ అని పెట్టా. జస్ట్ ఐఆమ్ ప్లేయింగ్, నో ఐఆమ్ ఈటింగ్ అని చెప్పి పెట్టాను. సో ఐ జస్ట్ వాంట్ టు అవుట్పుట్ ఈ యొక్క వాల్యూస్ నేను జస్ట్ ఈ వేరియబుల్స్ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. జస్ట్ సేవ్ చేసి జస్ట్ రన్ చేయండి. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి లోడ్ అవుతుందన్నమాట ఈ యొక్క బులియన్ డేటా టైప్లో. దట్స్ ఇట్. ఇది ఎంతకన్నా పెద్ద మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. దిస్ ఈజ్ ద బులియన్ డేటా టైప్. వన్ మోర్ పాయింట్, మనకి ఈ బులియన్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొన్ని ప్రోగ్రామింగ్స్లో కంపారిజన్కి యూస్ చేసుకుంటాం. అంటే బులియన్ వాల్యూస్ ఆల్సో కమ్ యాజ్ రిజల్ట్స్ ఆఫ్ కంపారిజన్ ఇన్ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రూ ఆర్ ఫాల్స్లో పెట్టారనుకోండి ఒక కండిషన్ని, అలాంటి కండిషన్లో మనకి అవుట్పుట్ అనేది బులియన్ డేటా టైప్ వాల్యూసే మనకి అవుట్పుట్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ నేను జస్ట్ సింపుల్ కోడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను జస్ట్ ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. సో ఏ అనేది 5 అని వాల్యూ ఇచ్చాను, అండ్ బి ఈక్వల్ టు 10 అండ్ సి ఈక్వల్ టు 15 అని చెప్పి అసైన్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డాక్యుమెంట్లో ఏమని ప్రింట్ చేస్తున్నానంటే ఒకవేళ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ట్రూ వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, అట్ ద సేమ్ టైం బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సి, సో మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు కూడా మనకి బులియన్ డేటా టైప్స్ అనేవి మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సేమ్ మనకి ఇదే అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చామనుకోండి, ఇది 2 ఫాల్స్ రావాలి. ఓకేనా, ఈ విధంగా మనకి బులియన్ డేటా టైప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వరకు మనం చూసినవి అన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయే ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి జావాస్క్రిప్ట్లో కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లెట్ గెట్ ఇన్ టు ద సెషన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇన్ జావాస్క్రిప్ట్. అసలు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఈ యొక్క ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అసలు జావాస్క్రిప్ట్లో ఏ విధంగా యూస్ చేస్తారో, సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మనం ఈ సెషన్లో చూద్దామండి. సో ఇక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ సెషన్లో నేను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఓకేనా, సో ఇక హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి జావాస్క్రిప్ట్లో జస్ట్ లైక్ హార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను మీకు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, సో ఇఫ్ యూ లైన్ జావాస్క్రిప్ట్, మనం జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకుంటున్నా, లేకపోతే జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నా, లేకపోతే జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ మీద మనం వర్క్ చేస్తున్నా, వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద టర్మ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. మనం ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనే టర్మ్ ఖచ్చితంగా వినే ఉంటాం. అండ్ ఆల్ ద ఇట్ మే సౌండ్ కాంప్లికేటెడ్, అంటే ఇది కొంచెం సౌండ్ మనకి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నా, లేకపోతే దాంట్లో మనం ప్రోగ్రామింగ్ అనేది కొంచెం టిపికల్గా అనిపించినా కూడా సో మనం వాటిని స్ప్లిట్ చేసి నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో వాట్ మేక్స్ ద జావా స్క్రిప్ట్ సూటబుల్ ఫర్ ద ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఈ యొక్క జావా స్క్రిప్ట్ని ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి సూటబుల్ చేసిన కాన్సెప్ట్ ఏంట్రా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఓకేనా, సో ఇక్కడ ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్కి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి లింక్ ఉంది. అందుకోసమే ఫస్ట్ నేను మీకు ఈ యొక్క ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ కానీ జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఖచ్చితంగా ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మీరు వర్క్ చేసినా లేకపోతే ప్రోగ్రామింగ్ చేసినా ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు, మీకు తెలిసినా తెలియకపోయినా. ఓకే, సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మనం హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ నుంచి యూజ్ చేస్తున్నాం అన్నది ఇప్పుడు మీకు తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది.
లేకపోతే ఇంతకుముందు మీరు ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు. ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇది ఖచ్చితంగా ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్ అనమాట మన యొక్క జావాస్క్రిప్ట్లో కానీ మన యొక్క జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్లో కానీ. ఓకే, టు ఫుల్లీ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్, సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఓకేనా, సో ఫస్ట్ మనం మన యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే నేర్చుకోవాలి. అండ్ ఈ యొక్క ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ఎందుకోసం మనం ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ కింద ట్రీట్ చేస్తాడు జావాస్క్రిప్ట్ క్లాస్లో, ఎందుకు ఇన్ని డిఫరెంట్ ఫామ్స్లో యూజ్ చేస్తారని మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్? సో ఇక్కడ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదండి. సో సింపుల్గా మనం ఏదైతే ఫంక్షన్ రాసుకుంటున్నామో ఆ ఫంక్షన్ని మనం డిఫరెంట్ వేస్లో మనం ప్రోగ్రామ్ చేసి యూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ విచ్ వీ కెన్ పాస్ ద ఫంక్షన్ యాజ్ అ పారామీటర్ టు ద అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ మనం రాసుకొని ఆ ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్గా ఒక పారామీటర్గా పాస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కదా. ఓకే, ఇక్కడ మనం దేంతో ప్రోగ్రామింగ్ చేస్తున్నాం? ఫంక్షన్తో చేస్తున్నాం. అండ్ ఆల్సో రిటర్న్స్ ద వాల్యూ, అంటే ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అది మనకి రిటర్న్ చేస్తుంది ఆబ్వియస్గా. అండ్ దాని తర్వాత ఇన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వీ థింక్ అండ్ కోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా, సో మనం ప్రోగ్రామింగ్ అంతా కూడా దేన్ని సెంటర్ చేసుకుని నడుస్తుందంటే, అంటే ఏది మనకి ఆరిజిన్గా ఉంటుందంటే ఫంక్షన్స్ అనేవి మనకి మెయిన్ బేస్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో ఇక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనకి ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని ఉంటాయి. అంటే దే ట్రీటెడ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సరౌండెడ్ అరౌండ్ ద ఫంక్షన్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లెర్నింగ్ జావాస్క్రిప్ట్, సో ఇఫ్ యూ మే హ్యావ్ హియర్ దట్ జావాస్క్రిప్ట్ ట్రీటెడ్ ఫంక్షన్స్ యాజ్ ఎ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. అంటే సో మీకు జావాస్క్రిప్ట్ ట్రైనింగ్లో కానీ లేకపోతే జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ సో వీ హ్యావ్ లెర్న్ సమ్ వర్డ్స్ లైక్ దిస్. సో జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ మనం వీఆర్ ట్రీటెడ్ లైక్ ఎ ఫస్ట్ క్లాస్ సిటిజన్స్. అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది మన యొక్క జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ బికాస్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ యొక్క ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం ఫంక్షన్స్కి ఎందుకోసం అంత ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ లేకపోతే హై ప్రయారిటీ లేకపోతే ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని ఎందుకు కాల్ చేస్తారంటే దట్ ఈజ్ బికాజ్ జావాస్క్రిప్ట్లో కావచ్చు లేకపోతే ఎనీ అదర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిడెక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఇన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఆర్ స్పెషల్లీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దే ఆర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్, దో వాటిని మనం ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో మీరు యొక్క ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ అంటే జస్ట్ లైక్ ఏదో మాట వాస్ కండం కదండి. సో వీ కెన్ పెర్ఫామ్ ఆన్ ఇట్. ఓకే, వాటి మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. సో జస్ట్ లైక్ మనం ఆ యొక్క ఫంక్షన్లో ఆపరేషన్స్కి మనం ప్రాపర్టీస్ని యాడ్ చేయడం, వీ కెన్ యాడ్ ప్రాపర్టీస్ టు ద ఫంక్షన్స్ జస్ట్ లైక్ వీఆర్ యాడ్ టు ద ఆబ్జెక్ట్స్. మన ఆబ్జెక్ట్స్కి ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ని యాడ్ చేస్తామో అదే విధంగా మనం ఫంక్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ అసైన్ ఏ ఫంక్షన్ టు ద వేరియబుల్. మనం ఎలా అయితే ఒక ఆబ్జెక్ట్ని వేరియబుల్కి అసైన్ చేసుకుంటామో ఇక్కడ ఈ ఫంక్షన్ కూడా మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ వీ కెన్ పాస్ ద ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మనం ఆల్రెడీ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ వేస్లో మనం ఈ యొక్క ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ మీద మనం బేస్ అయ్యి చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పటివరకు ఏదైతే మాట్లాడుకున్నామో ఇప్పటివరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఇదంతా కరెక్టా కదా అనేది ఒకసారి విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసామనుకోండి ఇంకా మనకి ఇన్ డెప్త్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఫస్ట్ నేను మీకు ఏం చెప్పానండి, సో జావాస్క్రిప్ట్లో మనం ఫంక్షన్స్ని ఆబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేస్తామని చెప్పాం. సో దాన్ని ప్రూవ్ చేయడానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ తీసుకుని ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఏ ప్రాపర్టీ టు ద ఫంక్షన్ జస్ట్ లైక్ వీ యాడ్ టు ద ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్కి ఏ విధంగా అయితే ప్రాపర్టీని యాడ్ చేస్తామో సో ఈ ఫంక్షన్ కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, సో లెట్స్ సీ. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ ఫంక్షన్ గ్రీట్. సో గ్రీటింగ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను కన్సోల్లో రాసుకుంటున్నాను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద హలో. యా, హలో అని రాశాను. ఓకే, సో మనకి ఫంక్షన్ రెడీ అయిపోయింది. ఈ ఫంక్షన్ ఒకసారి మనం కాల్ చేసుకుందాం. గ్రీటింగ్. యా, పర్ఫెక్ట్. ఇక నేను ఒక ఫంక్షన్ రాసుకున్నాను, ఆ ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. ఓకే, సో ఒకసారి అప్లికేషన్ రన్ చేద్దాం.
కన్సోల్ ఓపెన్ చేయండి. ఓకే, మనకి కన్సోల్లో హలో వరల్డ్ అనేది వచ్చేసింది. అంటే మనకి మనం రాసుకున్న ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్కి నేను ప్రాపర్టీ అనేది యాడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. సో ఇప్పుడు చూడండి, సో గ్రీటింగ్ డాట్, సో ఈ యొక్క గ్రీటింగ్ అనేది మనం ఏ లాంగ్వేజ్లో చెప్తున్నాం, lang ఈక్వల్స్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి. సో తెలుగు అని ప్లేస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి, సో గ్రీటింగ్ డాట్ lag. ఓకే, ఇప్పుడు చూడండి, సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో ఇక్కడ మనకి తెలుగు అనేది వచ్చింది. ఓకే, సో ఇక ప్రాపర్టీ అంటే మనం ఇక్కడ లాగ్ అనే ప్రాపర్టీ యాడ్ చేసుకున్నామా లేదా, సో ఒక లాంగ్వేజ్ అనే ప్రాపర్టీ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో జస్ట్ లైక్ ఒక ఆబ్జెక్ట్కి ఏ విధంగా అయితే మనం ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తామో అదే విధంగా నేను నా యొక్క ఫంక్షన్కి నేను ఆ యొక్క ప్రాపర్టీ అనేది యాడ్ చేసుకున్నాను. రైట్, సో దిస్ ఈస్ ద వే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, జావాస్క్రిప్ట్ లో మనకి ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ట్రీటెడ్ యాజ్ ఒక ఆబ్జెక్ట్ గా వాటిని ట్రీట్. సో మనం ఫైనల్ గా జావాస్క్రిప్ట్ లో చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం జావాస్క్రిప్ట్ లో ఎవ్రీథింగ్ వీ కెన్ డూ విత్ ద అదర్ థింగ్స్. జస్ట్ లైక్ మనం స్ట్రింగ్స్తో కానీ నెంబర్స్తో కానీ లేకపోతే అదర్ టైప్ ఆఫ్ థింగ్స్తో కానీ ఆబ్జెక్ట్స్ మనం ఫైనల్గా జావాస్క్రిప్ట్లో చెప్పాల్సిన చేయగలము, లేకపోతే ఏ విధమైన ఫంక్షన్స్ మనం పెర్ఫామ్ చేయగలము, అవన్నీ కూడా మనం ఫంక్షన్స్తో కూడా పెర్ఫామ్ చేయొచ్చు. అందుకోసమే మనం జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ ని కాల్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అని కాల్ చేస్తారు, లేకపోతే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ యొక్క సినారియో చేశారు కదా, సో ఇప్పుడు ఈ సినారియోనే మీకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ డిఫరెంట్ వేలో, అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలాగా మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మన ఫంక్షన్ని ఒక వేరియబుల్కి ఎలా అసైన్ చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దిస్ వన్. ఓకే, సో కాన్స్టెంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుందాం, స్క్వేర్. సో స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను అండ్ ఎక్స్, అండ్ ఐ జస్ట్ వాంట్ టు రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్. అంటే నాకు ఏదైతే వాల్యూ వస్తుందో సో దాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు పాస్ ద 10 అనేది పాస్ చేస్తున్నాను అనుకోండి. ఓకే ఓకే, సో బిఫోర్ ఐ గోయింగ్ టు పాస్ మన ఒక ఫంక్షన్లోంచి పాస్ చేయాలి. సో స్క్వేర్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ 10 పాస్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా పాస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ ఇక్కడ పాస్ చేసుకుంటున్నామో అది ఇక్కడ ఈ ఎక్స్లో కంటే ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఓకే, సో దీన్ని సేవ్ చేసి ఒకసారి అప్లికేషన్ రన్ చేయండి. ఎస్, మనకి ఇక్కడ 100 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అవుట్పుట్ ఏంటి అన్నది కాదండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు వచ్చేసి ట్వైస్ మల్టిప్లై. ఓకే, సో ట్వైస్ మల్టిప్లై అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇట్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వేరియబుల్ని స్క్వేర్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ అంతా కూడా ఈ యొక్క వేరియబుల్కి అసైన్ అయింది. అంటే ఈ ఫంక్షన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ కదా. సో ఇప్పుడు నేను స్క్వేర్ని ఈ యొక్క ట్వైస్ మల్టిపుల్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను అనుకోండి. సో ఈ యొక్క ఫంక్షన్లో ఏదైతే ఉందో అదంతా కూడా స్క్వేర్కి వస్తుంది. మళ్ళీ నేను దీన్ని ఇక్కడ అసైన్ చేశాను కాబట్టి ఈ యొక్క స్క్వేర్ అనే దాంట్లో ఏదైతే ఫంక్షన్ ఉందో అదంతా కూడా ఇక్కడ ట్వైస్ మల్టిపుల్ అనే ఒక వేరియబుల్కి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను ట్వైస్ మల్టిపుల్ అనే దాంట్లోకి ఒకసారి కాపీ చేయండి, కాపీ అండ్ పేస్ట్ అని చెప్పి ఇక్కడ స్క్వేర్ బదులు నేను ఇక్కడ ట్వైస్ మల్టిపుల్ ఇచ్చాను అనుకోండి. సో ట్వైస్ మల్టిపుల్ ఇచ్చి కాపీ పేస్ట్, సో ఇక్కడ ట్వైస్ మల్టిపుల్ ఇచ్చి ఒక 5 ఇచ్చాను అనుకోండి. సేమ్ అదే ఒక ఫంక్షనాలిటీ అనేది మనకు వర్క్ అవుతుంది. 25. ఓకే, సో ఈ విధంగా మనం ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు ఇన్ జావాస్క్రిప్ట్. అట్ ద సేమ్ టైం మన యొక్క ఫంక్షన్స్ని వేరే ఫంక్షన్స్కి పారామీటర్స్గా పాస్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ నేను మీకు లా సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. సో కాల్ బ్యాక్స్లో కానీ లేకపోతే ప్రామిసెస్లో కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేయట్లేదు.
ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది పెర్ఫామ్ చేస్తామండి. సో యాక్చువల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇన్ హైయర్ ఆర్డర్ మెథడ్స్ అని చెప్పి. సో ఇక హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ కానీ హైయర్ ఆర్డర్ మెథడ్స్ ఇది ఒక వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. యాక్చువల్గా అందుకోసం ఇక్కడ హెడ్డింగ్ ఈ విధంగా పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో ఐ విల్ డిస్కస్ ద హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఓకే, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ని ఏ విధంగా డీల్ చేయాలి, సో అందులో ఉన్న మెథడ్స్ ఏంటి, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా మనం యూస్ చేసుకుంటే అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాం. ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ బీ టు దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Till then, have a great day. Bye bye. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇట్లా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి మనం ఎలా యూస్ చేసుకుంటామంటే, ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ని మనం వేరే ఫంక్షన్స్ మీద ఆపరేట్ చేయడానికి యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ సింప్లీ ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోవడం గానో, లేకపోతే వాటి యొక్క వేరియబుల్స్గా అసైన్ చేయడమో, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని అసైన్ చేయడమో సమ్ వాట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్, నేను లాస్ట్ సెషన్లో చెప్పినట్టు ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో కానీ మనం వేరే ఫంక్షన్ మీద ఆపరేట్ చేయడానికి యూస్ చేసుకుంటే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షన్ దట్ రిసీవ్స్ ఎ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ కింద ఒక ఫంక్షన్ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం దాన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం. సో ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్లో మనం మెయిన్గా డిస్కస్ చేసేది, మెయిన్గా మనం యూస్ చేసుకునేవి ఏవంటే ఫర్ ఈచ్ మెథడ్, మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్, రెడ్యూస్ మెథడ్, ఇవన్నీ కూడా రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అరే నుంచి కానీ ఒక ఆబ్జెక్ట్ నుంచి కానీ మనం డేటాని ఇటరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి మనం యూస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఫర్ ఈచ్ అనే మెథడ్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ లేటర్ ఆన్ సెషన్స్లో నేను మ్యాప్ గురించి, ఫిల్టర్ గురించి, రెడ్యూస్ గురించి, వీటన్నింటి గురించి మాట్లాడతాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫర్ ఈచ్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడ యూస్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో దాని తర్వాత నేను విజువల్ స్టూడియో కోడ్లో తీసుకెళ్ళి సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది చూపిస్తాను. ఓకే, సో ఈ యొక్క ఫర్ ఈచ్ మెథడ్ అనేది జావా స్క్రిప్ట్లో మనం ఇటరేట్ చేయడానికి, అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఇటరేట్ చేసుకోవడానికి బై యూజింగ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని యూజ్ చేసి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇటరేట్ చేసుకోవడానికి ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఈచ్ మెథడ్ ఇన్ జావా స్క్రిప్ట్ ఇటరేట్స్ ఓవర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే అండ్ కాల్ ద ప్రొవైడెడ్ ఫంక్షన్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్. ఓకే, ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇటరేట్ చేయడానికి ఈ యొక్క ఫర్ ఈచ్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దీని యొక్క సింటాక్స్ వచ్చేసి మనం ఈ విధంగా రాసుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి మనం అరే, అంటే ఏ అరే నుంచి మీరు ఇటరేట్ చేద్దాం అనుకున్నారో ఆ యొక్క అరే నేమ్ ఇస్తాం, డాట్ అని చెప్పి ఫర్ ఈచ్ అని కీవర్డ్ ఇచ్చుకుంటాం. అండ్ దాని తర్వాత విత్ ఇన్ ద ఫర్ ఈచ్ పెరాన్సిస్లో మనం ఒక స్పెసిఫైడ్ ఫంక్షన్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, మనమైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. సో ఆ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్లో మీరు వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో అండ్ ఆ వాల్యూతో పాటు ఇండెక్స్, అట్ ద సేమ్ టైం అరే ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో రైట్ నౌ అయితే మనం ఇండెక్స్ కానీ అరే కానీ యూస్ చేయట్లేదు, ఓన్లీ వాల్యూ ఒకటి ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఈ యొక్క ఫర్ ఈచ్ అనే యొక్క మెథడ్ లోపల ఏదైతే ఫంక్షన్ ఇస్తున్నామో ఆ ఫంక్షన్ ఎందుకు, అట్ ద సేమ్ టైం ఆ యొక్క ఫంక్షన్ అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో మళ్ళీ వాల్యూ ఎందుకు, వీటి యొక్క యూసేజ్ ఏంటి, అసలు వీటి యొక్క పర్పస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం మీకు ఒక అరేలో ఎలిమెంట్ని ఇటరేట్ చేసి మళ్ళీ ఆ యొక్క ఎలిమెంట్ని, మళ్ళీ ఆ యొక్క అరేలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఇటరేట్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది ఎవ్రీ టైం, అంటే మీరు ప్రతిసారి ఆ యొక్క అరేలో ఎలిమెంట్స్ని ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి, అంటే 1 by 1 ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే. ఓకే, సో మీ యొక్క ఎలిమెంట్ ప్రతిసారి ఇటరేట్ అవుతున్న ప్రతిసారి యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మీకు కాల్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఈ వాల్యూ ఎందుకోసం అంటే మీరు ఇటరేట్ చేసిన వాల్యూస్ అన్నీ ఉంటాయి చూసారా, సో వాటన్నిటిని కూడా ఈ యొక్క వాల్యూలో, అంటే ఈ యొక్క పర్టికులర్ వేరియబుల్లో మనం హోల్డ్ చేసి పెట్టుకుంటాం. ఓకే, సో మీకు ఇంకా సింపుల్గా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూసారా, సో ఇక్కడ వెల్ ఉంది. సో ఈ యొక్క మనం చిన్నప్పుడు మనం ఎలా అయితే వాటర్ తీసుకునే వాళ్ళం కదా, సో వెల్ నుంచి నూతుల నుంచి వాటర్ తీసుకునే వాళ్ళం. సో ఇక్కడ నుయ్యి ఏదైతే ఉందో, వెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ అన్ అరే. ఓకే, సో అరేలో ఉన్న ఎలిమెంట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ వాటర్ అనమాట. సో వాటర్ మనం తీసుకున్నాం, ఇక్కడ మనం తీస్తాం కదా దాన్ని మనం చేద అంటాం, రైట్. సో చేద అంటాం, లేకపోతే పుల్లర్ అంటాం ఇంగ్లీష్లో అయితే. సో ఆ పుల్లర్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, సో ఎవ్రీ టైం మనం దాన్ని నూతులో వేస్తాం, మళ్ళీ వాటర్ తీస్తాం, నూతులో వేస్తాం, మళ్ళీ వాటర్ తీస్తాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఒక అరేలో మనం ఆ ఫంక్షన్ ప్రతిసారి కాల్ చేస్తాం.
సో మనం పక్కన బకెట్ ఉంటుంది, అంటే మనం ఎక్కడైతే ఆ తీసిన వాటర్ స్టోర్ చేసుకుంటాం కదా, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ వాల్యూ అన్నమాట. అంటే ప్రతిసారి తీసి మనం ఇటరేట్ చేసిన ఆ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం బకెట్లో ఎలా అయితే ప్లేస్ చేసుకుంటామో ఇక్కడ మనం టెక్నికల్గా అరేలో ఫర్ ఈచ్ మెథడ్ అయితే వాల్యూస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఫైనల్గా మనం ఆ బకెట్ని ఎలా అయితే ఇంట్లో ప్లేస్ చేసుకుంటామో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఆ వాల్యూని మనం డిస్ప్లే చేసుకుంటే సో ఏవేవైతే స్టోర్ అయినాయో అవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ మాట. ఓకే, సో ఇందులో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదంతా కూడా ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, పర్ఫెక్ట్ అండి. రైట్ నా మనం మన యొక్క విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాం. సో ఈ యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఒక అరే అనేది కావాలి. సో అందుకోసం నేను ఆల్రెడీ ఒక అరే అనేది ప్లేస్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒక అరే అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఈ కంప్లీట్ అరే అంతా కూడా నేను లైవ్లో టైప్ చేస్తే ఇట్స్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో అందుకోసం నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం మన యొక్క ఫర్ ఈచ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఏ విధంగా మనం ఎలిమెంట్స్ని మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఇటరేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సేమ్ సింటాక్స్ మీరు ఏదైతే చెప్పానో సో సేమ్ సింటాక్స్ మనం యూజ్ చేసి ఇప్పుడు మనం ఇటరేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అరే, అంటే మనం ఏ అరే నుంచి అయితే ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, కంపెనీస్ అనే అరే నుంచి. సో కంపెనీస్ అనే అరే డాట్ అని చెప్పి మనం కీవర్డ్ యూస్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఆ కీవర్డ్ ఫర్ ఈచ్ అనే కీవర్డ్ యూస్ చేసి విత్ ఇన్ ద ఫర్ ఈచ్ మెథడ్ మనం ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఆ యొక్క ఫంక్షన్ నేమ్ ఏమి ఇవ్వలేదు. సో మనం ఎలాగో రాసేది ఇక్కడ మనం జస్ట్ ఫంక్షన్ అని ఇస్తే సరిపోతుంది. ఎందుకోసం అంటే ఇట్ హ్యాస్ టు బి కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఫంక్షన్ అని ఇచ్చేస్తున్నాను. సో యారో ఫంక్షన్లో అయితే మనం అసలు ఈ ఫంక్షన్ కూడా టైప్ చేసిన పని లేదు, డైరెక్ట్గా మనం ఇన్పుట్ ఎలిమెంట్స్ అండ్ అవుట్పుట్ లాజిక్ రాసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కంప్లీట్గా ఇది రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల వీ కెన్ టేక్ ఇట్ అవుట్ అండి, వాల్యూస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, సో ఇక్కడ వాల్యూ తీసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇండెక్స్ తీసుకోవచ్చు, వాల్యూ ఇండెక్స్ అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ అన్ అరే. ఓకే, సో ఈ 3 తీసుకోవచ్చు. బట్ నాకు రైట్ నౌ అయితే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో నేను వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకోసం అంటే నాకు ఏదేదైతే ఎవ్రీ టైం ఇటరేట్ అవుతుందో ఆ యొక్క అరే నుంచి అది నాకు హోల్డ్ చేసి పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను కరెంట్ వాల్యూ అనేది నాకు ఇటరేట్ కావాలి, అట్ ద సేమ్ టైం అది నాకు హోల్డ్ చేసి పెట్టాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ నేను వాల్యూ అనేది తీసుకున్నాను. సో వాల్యూ అనేది మీరు జస్ట్ ఇక్కడ వాల్యూ అని నేమ్ ఇచ్చాను కాబట్టి వాల్యూ అని కాదండి. సో మీరు కావాలనుకుంటే XYZ అని తీసుకోవచ్చు, లేదంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ సమ్ కంపెనీ అని తీసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ లైక్ మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో అక్కడ పర్టికులర్గా మనం బకెటే కాదు ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి వాటర్ బాటిల్ అయినా లేకపోతే సంథింగ్ ఏదో ఒక వెజల్ అనేది తీసుకుంటాం. సో హోల్డ్ ద డాటా. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏ నేమ్ అయినా సరే ఒకటే. ఓకే, సో హోల్డింగ్ ద డాటా దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అంతేగాని వాల్యూ అంటే వాల్యూ తీసుకోవాలని ఏమీ లేదు. ఓకే, దట్స్ ఇట్ అండి. సో ఇప్పుడు మనం ఇక ఫంక్షన్ లోపల మనం లాజిక్ అనేది రాసుకోవాలి. సో ఇది జస్ట్ నేనేం లేదు, ఏదైతే హోల్డ్ చేసి పెడుతున్నానో అదంతా కూడా నేను ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తాను, లేకపోతే కన్సోల్లో డిస్ప్లే చేద్దాం. లాగ్ ఆఫ్ అని చెప్పి వీ నీడ్ టు డిస్ప్లే ఏదైతే వాల్యూ ఎక్కడ మనం పట్టుకుంటున్నామండి, కంపెనీ అనే వేరియబుల్లో పట్టుకుంటున్నాం. సో డాట్ అని చెప్పి మీరు అందులో ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేమ్ ఉంది, కేటగిరీ ఉంది, స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఎండ్. సో మీరు ఏది కాల్ చేసుకుని అది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుందండి. ఓకే, సో దీన్ని సేవ్ చేసి ఒకసారి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకే, జస్ట్ కమ్ టు కన్సోల్. ఎస్ వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది ఇటరేట్ అయింది. ఓకే, బై యూజింగ్ ద ఫర్ ఈచ్ మెథడ్ అని మనం యూజ్ చేసి మనకి అప్లికేషన్. సో ఇక్కడ మీకు నేమ్స్ మాత్రమే వచ్చినాయి బికాజ్ ఇక్కడ నేమ్స్ మాత్రమే నేను అడిగాను. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ రిమైనింగ్ ఏదైనా అడిగినా సరే అది మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ అడిగాను అనుకోండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రింట్ చేస్తుంది. ఎస్, సో దిస్ ఇస్ ద థింగ్ అండి. సో ఈ విధంగా మనం మన యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం. జస్ట్ లైక్ ఫర్ ఈచ్ మెథడ్ కానీ లేకపోతే మన యొక్క మ్యాప్ మెథడ్ కానీ ఫిల్టర్స్ కానీ రెడ్యూస్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటాం. సో రైట్ నా ఈ సెషన్లో అయితే నేను ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ సెషన్స్ అప్కమింగ్ సెషన్స్లో మీకు మెథడ్ కానీ రెడ్యూస్ కానీ ఫిల్టర్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం we are going to see this keyword in JavaScript. ఈ యొక్క దిస్ కీవర్డ్ అనేది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కీవర్డ్ అండి. అట్ ద సేమ్ టైం మోస్ట్ కన్ఫ్యూజింగ్ కీవర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. సో చాలామంది
ఈ యొక్క దిస్ కీవర్డ్తో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారో దిస్ ఇస్ అ కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే దిస్ కీవర్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ లొకేషన్ బట్టి అది పాయింట్ చేస్తుంది. ఒకసారి ఏం చేస్తుందంటే గ్లోబల్లో అది పాయింట్ చేస్తుంది, ఒకసారి లోకల్లో పాయింట్ చేస్తుంది, లేకపోతే ఒక కన్స్ట్రక్టర్కి ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానికి పాయింట్ చేస్తుంది. సో దిస్ కీవర్డ్ అనేది దానికి నచ్చినట్టు ఆబ్జెక్ట్కి పాయింట్ చేసుకుంటూ పోతుంది. సో మనం ప్రోగ్రామింగ్ రాసినప్పుడు దిస్ కీవర్డ్ అనేది అసలు దేని పాయింట్ చేస్తుంది, లేకపోతే అసలు మనకి ఎలా రాసాం అన్నది కూడా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం, లేకపోతే మళ్ళీ దాన్ని డీబగ్ చేయడం అనేది కూడా చాలా చాలా కష్టం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇంత కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ కాబట్టి సో దీని మీద నేను ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసి మ్యాక్సిమం అసలు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ది బెస్ట్గా నేను డిజైన్ చేయడం జరిగింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పాయింట్ టు పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ యొక్క దిస్ కీవర్డ్ అనేది ఏం చేస్తుందండి, ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది, రిఫర్ చేస్తుంది. ఓకేనా, సో ఈ యొక్క దిస్ కీవర్డ్ చేసే పని ఏంటండి, దిస్ పాయింట్స్ టు ఎ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ పాయింట్ మనకి క్లియర్. సో ఇప్పుడు మనకి తెలియవలసిన పాయింట్ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ అనేది పాయింట్ చేస్తుంది, ఏ ఆబ్జెక్ట్ అనేది రిఫర్ చేస్తుంది అంటే అది ఉన్న లొకేషన్ బట్టి, అది ఉన్న ప్లేస్ని బట్టి, దాన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ దిస్ కీవర్డ్ అనేది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దిస్ కీవర్డ్ ఈజ్ పాయింటింగ్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద దిస్ కీవర్డ్. అంటే దిస్ కీవర్డ్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి ఆ యొక్క దిస్ కీవర్డ్ అనేది ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది, లేకపోతే రిఫర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ యొక్క సెకండ్ పాయింట్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న సినారియో చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీ వచ్చింది. సో గూగుల్ కంపెనీ వచ్చి మీకు జాబ్ ఇస్తానంది అనుకోండి. సో మీకు ఇప్పుడు క్లయింట్ లొకేషను వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో వరల్డ్ వైడ్ ఎక్స్పాన్షన్ ఉంది. సో గ్లోబల్గా మీరు ఎక్కడైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు గ్లోబల్గా ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోమన్నారు. అంటే యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, సో మీకు నచ్చిన ప్లేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇప్పుడు మనకి గ్లోబల్గా ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామండి, ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఎక్స్పాన్సివ్ అండ్ మోస్ట్ లగ్జరియస్ కంట్రీ కాబట్టి యూఎస్ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళే క్లయింట్ లొకేషన్ విత్ ఇన్ ద ఇండియా సెలెక్ట్ చేసుకొని అన్నారు అనుకోండి. సో మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, మీకు ఎక్కడైతే కంఫర్ట్, హైదరాబాద్ కానీ, పూణే కానీ, ముంబై కానీ, లేకపోతే వేరెవర్ ఇట్ మేబీ. సో ఎక్కడైతే కంఫర్ట్ ఇండియా లోపలే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ లోపలనే సెలెక్ట్ చేసుకుని అన్నారు అనుకోండి. సో ఇట్ మేబీ ఏ హైటెక్ సిటీ, ఆ గచ్చిబౌలి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎనర్జిక్ పార్క్, మనం ఎక్కడైతే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు సెలెక్షన్ అనేది దేని బట్టి బేస్ అవుతుంది, మీరున్న లొకేషన్ బట్టి. సో మీరున్న లొకేషన్ బట్టి మీరు పాయింట్ చేయగలుగుతున్నారు. ఓకే, ఆ పర్టికులర్ కంపెనీ లొకేషన్ని. సో మీరు హైదరాబాద్ లోపలే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు హైదరాబాద్ లోపల మీరు ఆ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేయాలి. ఇండియా అంటే ఇండియా లోపల మీరు ఒక ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఉందనుకోండి, సో అప్పుడు మీరు గ్లోబల్గా పాయింట్ చేయగలుగుతారు. సో అప్పుడు మీకు ఆ యొక్క లొకేషన్ బట్టి ఆ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేయడం, లొకేషన్ బట్టి ఆ ఆబ్జెక్ట్ని పాయింట్ చేయడం, రిఫర్ చేయడం అంటే ఏంటో అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. సో లెట్స్ సీ ద థర్డ్ పాయింట్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ డిజైన్. అంటే నేను ఇక్కడే మొత్తం బయట మీరు యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో ఎక్కడైనా వెతుక్కున్నా అక్కడ మీకు దొరకంది ఇక్కడ నేను సాగ్రిగేట్ చేసి పెట్టింది ఏంటంటే దిస్ ఈజ్ ద కీ పాయింట్ అనమాట. సో ఈ యొక్క చిన్న టేబుల్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే దిస్ కీవర్డ్ అనేది మీకు ఎప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉండనే ఉండదు. ఓకే, సో లెట్స్ సీ దిస్ కీవర్డ్ పాయింట్స్ టు ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ పర్టికులర్ సినారియోస్. అంటే దిస్ కీవర్డ్ అనేది ఎక్కడున్నప్పుడు ఎలా ఏ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూద్దామండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి దిస్ కీవర్డ్ ఇన్ మెథడ్. అంటే ఒక దిస్ కీవర్డ్ అనేది మెథడ్ లోపల మనం రాసుకుంటే ఇట్ విల్ ఇండికేట్స్ టు ద ఓనర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏంటండి, అంటే ఆ యొక్క మెథడ్ లోపల మీరు ఇక్కడ దిస్ కీవర్డ్ అనేది ప్లేస్ చేశారండి. సో ఇప్పుడు ఈ దిస్ కీవర్డ్ ఒక ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది, పాయింట్అవుట్ చేస్తుంది తెలుసు కదా. సో ఇప్పుడు ఈ దిస్ కీవర్డ్ ఏ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుందంట, ఆ మెథడ్కి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన యొక్క ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ యొక్క మెథడ్ మనం ఏదైతే ఆబ్జెక్ట్లో రాసుకున్నామో ఆ యొక్క ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. ఒకవేళ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. మీకు ప్రోగ్రామింగ్ అనేది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత దిస్ ఇన్ రెగ్యులర్ ఫంక్షన్స్. ఒకవేళ దిస్ని కానీ మనం రెగ్యులర్ ఫంక్షన్స్లో రాసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ ఇండికేట్స్ టు ద గ్లోబల్ ఆబ్జెక్ట్. అదేం చేస్తుందండి,
గ్లోబల్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. మనకి జావా స్క్రిప్ట్లో అంటే ఇన్ బ్రౌజర్ ఎన్విరాన్మెంట్ గ్లోబల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటండి, విండో ఇస్ ద గ్లోబల్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం రెగ్యులర్ ఫంక్షన్లో దిస్ కానీ రాసుకుంటే దిస్ ఇండికేట్స్ టు ద గ్లోబల్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ window. Okay na, so that is the second scenario. And coming to the third, this keyword in the inside of a function అంటే ఇందాక ఏం చేసాం, రెగ్యులర్ ఫంక్షన్లో మనం గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుని సో దిస్ని మనం ఇండికేట్ చేయమని చెప్పాం. సో అది ఆబ్వియస్గా గ్లోబల్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా కాకుండా ఒక ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ లోపల ఈ యొక్క దిస్ కీవర్డ్ని ఇండికేట్ చేసి ఒక సెపరేట్ వేరియబుల్ ఆ యొక్క లోకల్ ఫంక్షన్ లోపలే మీరు ఆ యొక్క వేరియబుల్ని ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే దిస్ కీవర్డ్, సో మీరు ఎక్కడైతే ఆ యొక్క వేరియబుల్ని డిఫైన్ చేశారో సో ఆ పర్టికులర్ లోకల్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్నే ఈ యొక్క దిస్ కీవర్డ్ అనేది ఇండికేట్ చేస్తుంది. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్లోనే మీకు సెలెక్ట్ చేసుకోమంటే మనం మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాస్ లోకల్లోనే ఏరియాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో జస్ట్ లైక్ దట్ మాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద దిస్ ఇన్ ద కన్స్ట్రక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దిస్ కీవర్డ్ని కన్స్ట్రక్టర్లో కానీ యూజ్ చేస్తారనుకోండి, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే గ్లోబల్ ఆబ్జెక్ట్ లేకపోతే ఒక లోకల్ ఆబ్జెక్ట్ని అది ఇండికేట్ చేయదండి. సో ఇది ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడైనా సరే న్యూ కీవర్డ్తో మనం రాసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే న్యూ కీవర్డ్ అనేది ఉందో ఇట్ విల్ క్రియేట్ ద న్యూ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక కొత్త ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఎంటీ ఆబ్జెక్ట్ అనేది పాయింట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఇన్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ద యారో ఫంక్షన్. దిస్ కీవర్డ్ ఇన్ యారో ఫంక్షన్. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ కీవర్డ్కి యారో ఫంక్షన్లో ఎటువంటి ఎక్స్ట్రాస్ చేయడానికి పని లేదు. ఎందుకోసం అంటే యారో ఫంక్షన్ అలౌ చేయదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ కీవర్డ్కి యారో ఫంక్షన్లో ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఆ యారో ఫంక్షన్ దేన్నైతే డిఫైన్ చేస్తుందో దాన్ని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో మీ కంపెనీ వాళ్ళు మీకు గచ్చిబౌలికి వెళ్తావా లేకపోతే హైటెక్ సిటీకి వెళ్తావా మాదాపూర్కి వెళ్తావా లేకపోతే ఇంకో చోటుకి వెళ్తావా అని అడగరండి. డైరెక్ట్గా మీకు కంపెనీ వాళ్ళు చెప్తారు సో క్లయింట్ లొకేషన్ నీకు హైటెక్ సిటీలో ఉంది అక్కడికే పోని చెప్తారు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ యారో ఫంక్షన్ దిస్ కీవర్డ్కి చెప్తుంది. సో దిస్ కీవర్డ్ జస్ట్ గో టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేశాను, నువ్వు పోయి దాన్ని పాయింట్అవుట్ చేయి లేకపోతే రిఫర్ చేయని చెప్తుంది. సో అక్కడ దానికి ఓన్ డిసిషన్ తీసుకుని ఛాన్స్ లేదు. ఓకే, అందుకోసం మనం యారో ఫంక్షన్లో దిస్ కీవర్డ్ సో నో దిస్ కీవర్డ్ అని చెప్పి చెప్తారన్నమాట. సో అంటే అక్కడ దిస్ కీవర్డ్కి ఎటువంటి ఆప్షన్ తీసుకునే అవకాశం లేదు. సో ఇట్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్ దట్ డిఫైన్ ద యారో ఫంక్షన్. ఏదైతే యారో ఫంక్షన్ డిఫైన్ చేసిందో దాన్ని చచ్చినట్టు ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద దిస్ కీవర్డ్ అండి. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క 5 పాయింట్స్ మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామేటిక్గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ మ్యాప్ మెథడ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఇక మ్యాప్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ ద హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండి. సో ఏదైతే మనం అరే మీద ఈ యొక్క మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో సో ఆ యొక్క కంప్లీట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం రిట్రీవ్ చేయడానికి ఆ డేటా అంతా కూడా మనం రిట్రీవ్ చేసి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడానికి ఈ యొక్క మ్యాప్ మెథడ్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క మ్యాప్ మెథడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ యొక్క మ్యాప్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ అరే విత్ ద రిజల్ట్స్ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకేనా, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద అరే. అంటే మనం ఏదైతే అరేని మనం క్రియేట్ చేస్తామో ఆ అరేలో ఉన్న పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని బై యూజింగ్ సమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా ఈ యొక్క మ్యాప్ మెథడ్ అనేది కాల్ చేసి సో రిట్రీవ్ చేసి ప్రతి ఒక్క అరేని రిట్రీవ్ చేసి మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. జస్ట్ లైక్ ఏ ఫర్ ఈచ్ మెథడ్. ఫర్ ఈచ్ మెథడ్ ఎలా అయితే ఉందో సో ఈ యొక్క మ్యాప్ మెథడ్ కూడా అంతే యూజ్ అవుతుంది. బట్ కాకపోతే రియల్ టైంలో అందరూ కూడా మ్యాప్ మెథడ్ని యూజ్ చేస్తారు. సో మీరు కూడా ఎక్కువ మ్యాప్ మెథడ్ యూజ్ చేయడం లేకపోతే ఈ యొక్క మ్యాప్ మెథడ్ మీద మనం ఎక్కువ యారో ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయడం సో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క మ్యాప్ మెథడ్ని యూజ్ చేసుకుంటే మనం అలవాటు చేసేసుకోవాలంటే రెగ్యులర్గా మనకి ఎక్కడ వచ్చినా సరే డైరెక్ట్గా ఒక మ్యాప్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోయేటట్టు మనకి అలవాటు అయిపోవాలి. ఓకే, సో మీరు అలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా చూపిస్తాను. సో నో నీడ్ టు వరీ. అండ్ కమింగ్ టు ద సింటాక్స్. సో సేమ్ సింటాక్స్ అండి, ఇందులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. సో లాస్ట్ సెషన్స్లో మనం మాట్లాడుకుంటున్నట్టే సో అరే డాట్ మ్యాప్ అని కీవర్డ్ యూస్ చేసుకుంటాం. సో విత్ ఇన్ ద పారాన్సిస్ మనకి ఫంక్షన్ అండ్ ఆ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనం వాల్యూ ఇండెక్స్ అరే ఇవన్నీ కూడా సెండ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇండెక్స్ అరే ఈ యొక్క దిస్ వాల్యూస్ ఇవన్నీ కూడా రైట్ నో ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అవసరం లేదు. సో జస్ట్ వాల్యూ అనేది యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీకు ఫంక్షన్ తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మన యొక్క ఎలిమెంట్స్ని మనం రిట్రీవ్ చేస్తున్నప్పుడు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఈ యొక్క వాల్యూ అనేది ఆ యొక్క డేటా అంటే మనం ఏదైతే కాల్ చేస్తున్నామో కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఈ యొక్క వాల్యూ అనే వేరియబుల్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సింటాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ యొక్క మ్యాప్ మెథడ్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి చూద్దాం. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్.
ఓకే, పర్ఫెక్ట్ అండి. సేమ్ అరే నేను యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మ్యాప్ మెథడ్. సో జస్ట్ నేను ఫస్ట్ మీకు నార్మల్ ఫంక్షనాలిటీ అంటే మనం సింటాక్టికల్గా ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సో ఫస్ట్ నేను చూపిస్తాను అండ్ దాని తర్వాత మనం యారో ఫంక్షన్ మీద రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు డిఫైన్ ద కాన్స్టెంట్. సో కంపెనీ నేమ్ ఈక్వల్స్ టు ఏ అరే అండి, కంపెనీస్ డాట్ ఏ మెథడ్ మ్యాప్. ఇక్కడ నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి తీసుకుంటున్నాను అండ్ దీని లోపల మనం వాల్యూ అని తీసుకుంటున్నాం. సో కంపెనీ అని తీసుకుని ఏదన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి, కాకపోతే నేను మీకు అసైన్మెంట్ ఇచ్చేయచ్చు. సో ఇన్ కేస్ మీరు అసైన్మెంట్ అని చెప్పి బద్దకిస్తే ఈ యొక్క కాన్సెప్ట్ మిస్ అయిపోద్దని చెప్పి ప్రతిదీ నేనే చెప్తున్నాను. సో దయచేసి లైట్ తీసుకోకండి, ఒకేలా ఉంది కదా అని వదిలేకండి. వెరీ ఇంపార్టెంట్. ఒకేలా ఉందని చెప్పి అయితే నేనే వదిలేద్దాను కదా. సో ఎందుకోసం చెప్తానంటే ఈ యొక్క మెథడ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కావాలంటే మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఫ్రీ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, సో అక్కడ మీరు చెక్ చేసుకున్న ఈ యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ గురించి ఎవరు మీతో డిస్కస్ కూడా చేయరు, ఈ మెథడ్స్ కూడా ఇంత ఇన్డెప్త్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. సో జాగ్రత్తగా వర్క్ చేయండి. అంటే మీకు సో ఇక్కడ నేను ఎలా అయితే సింటాక్టికల్ ఫార్మాట్లో చెప్తున్నానో ఇది ఇంపార్టెంట్ కాదు. దీని తర్వాత మనం యారో ఫంక్షన్ మీద రాసుకుంటున్నాం కదా సింగిల్ లైన్, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తున్నాం? కంపెనీ మన యొక్క వాల్యూ. సో డాట్ నేమ్. యా, సో పర్ఫెక్ట్. ఒకసారి కన్సోల్లో దీన్ని ప్రింట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఒకసారి అప్లికేషన్ సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్. యా, ఇక్కడ క్లోజ్ చేయాలి అది. ఓకే, సో పర్ఫెక్ట్. ఒకసారి రన్ చేయండి. యా, పర్ఫెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే నేమ్స్లో మనం ప్లేస్ చేసుకున్నాం అవన్నీ కూడా మనకి ఎటురేట్ అయినాయో లేదా. ఓకే, సో సింపుల్గా ఈ యొక్క మ్యాప్ మెథడ్ అనేది యూస్ చేసి మనం మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇటరేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఇదే ఫంక్షనాలిటీని మనం బై యూజింగ్ ద మ్యాప్ మెథడ్ మన యారో ఫంక్షన్ యూస్ చేసి ఎలా రాస్తామండి. సో మీకు అలవాటు అయిపోవాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏముండదండి మార్పు, ఇక్కడ దాకా కంప్లీట్గా అంతా సేమ్. సో జస్ట్ కాపీ పేస్ట్. సో ఇది ఫస్ట్ కామెంట్ చేయండి. ఓకే, సో దీని తర్వాత మనం యారో ఫంక్షన్ కదా, సో యారో ఫంక్షన్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఏదైతే మీరు ఫంక్షన్కి ఇన్పుట్గా పారామీటర్గా పంపిద్దాం అనుకున్నారు ఆర్గ్యుమెంట్గా, అది ఇక్కడ రాసేసేయండి. సో ఇక్కడ నేను నా యొక్క వాల్యూ కంపెనీ. ఓకే, సో నా యొక్క యారో ఫంక్షన్ అండ్ దాని తర్వాత నా లాజిక్. సో నా లాజిక్ ఏంటి? సో కంపెనీ డాట్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, సో నేమ్ ఇందా తీసుకున్నాం కాబట్టి మనకి చేంజ్ వర్క్ అవుతుందో లేదో తెలియదు. సో ఈసారి కేటగిరీ తీసుకుందాం. సో పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యా, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. సో యారో ఫంక్షన్ యూస్ చేసి రాసుకున్నా సరే మనకి మ్యాప్ మెథడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు ఎక్కువ మ్యాప్ మెథడ్ యూస్ చేయండి, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకుని దీని మీద వర్క్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాప్ మెథడ్ అండి. ఓకే, సో మన యొక్క హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్లో మ్యాప్ మెథడ్ని ఈ విధంగా యూస్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్కరికి యొక్క మ్యాప్ మెథడ్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you there in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ప్రామిసెస్ ఇన్ జావాస్క్రిప్ట్. A promise in JavaScript is just similar to the ప్రామిసెస్ ఇన్ రియల్ లైఫ్. మన యొక్క రియల్ లైఫ్లో ఎలా అయితే మనం ప్రామిసెస్ని హ్యాండిల్ చేస్తామో జావాస్క్రిప్ట్లో మనం సేమ్ ఈ యొక్క ప్రామిసెస్ని కూడా మనం హ్యాండిల్ చేస్తామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మేక్ ఎనీ ప్రామిసెస్ ఇన్ రియల్ లైఫ్, మనం ఏదైనా ఒక రియల్ లైఫ్లో ఏదైనా ఒక ప్రామిస్ చేసాం అనుకోండి, సో దాని అర్థం ఏంటి, అది మనం ఫ్యూచర్లో సమ్ టైంలో మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్లో ఒక కార్ కొంటానని కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఒక బిల్డింగ్ కడతామని చెప్పి ఇలా మనం ప్రామిసెస్ చేస్తూ ఉంటాం కదా. సో లేకపోతే ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి. సో ఇవన్నీ కూడా మన ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు చేస్తామని చెప్తామండి,
సో ఫ్యూచర్లో చేస్తామని చెప్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన మమ్కి ఒక ప్రామిస్ చేసాం అనుకోండి. సో ఐ ప్రామిస్ టు క్లీన్ మై రూమ్, అంటే నా యొక్క రూమ్ ఏదైతే ఉందో నేను క్లీన్ చేసుకుంటాను ప్రామిస్ చేసాను అనుకోండి. సో అక్కడ కండిషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీ మమ్మీ కండిషన్ ఏం చెప్పారంటే, నువ్వు రూమ్ని క్లీన్ చేస్తే ఓకే, ఎల్స్ చేయకపోతే యూ నీడ్ టు డూ బట్టలు అనేది ఉతకాలని చెప్పారనుకోండి. సో అప్పుడు మనకి ప్రామిస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, అంటే ఇన్ ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ చెప్పారు, లేకపోతే రేపో ఎల్లుండో మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రామిస్ అనేది ఏంటి, మనం మన రూమ్ని క్లీన్ చేయడం అనేది ప్రామిస్ మాట. అంటే ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్ యాజ్ ఎ టాస్క్, ఒక టాస్క్ కింద తీసుకున్నాం. సో ఆ టాస్క్ మీరు ఫుల్ఫిల్ చేస్తే ఒక రిజల్ట్ అనేది ఉంటుంది, ఒకవేళ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకొక రిజల్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రామిస్ ఫుల్ఫిల్డ్ అంటే ఎస్ మీరు ఫుల్ఫిల్ చేశారా, అయితే మీరు హ్యాపీగా బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు. లేదు మీరు ఫుల్ఫిల్ చేయలేదంటే మీరు వెళ్ళి బట్టలు ఉతకాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఆ ప్రామిస్కి ఎప్పుడైనా సరే అవుట్పుట్ అనేది 2 వేస్లో ఉంటుంది. ఓకే, సో a promise has 2 possible outputs. It can be either kept when time comes or it would not completed. Okay, అది కంప్లీట్ చేయడం లేకపోతే కంప్లీట్ చేయకపోవడం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఫర్ ద ప్రామిసెస్ ఇన్ JavaScript. ఓకే, when we defined a promise in JavaScript it would be resolved when the time comes. ఓకే, సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే సక్సెస్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్, అది ఫెయిల్ అవుతుంది లేకపోతే అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, సో దిస్ ఈజ్ అ సినారియో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రామిసెస్. ఇప్పుడు మనం టెక్నికల్ పాయింట్లోకి వెళ్దాం. సో ప్రామిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా, సో ప్రామిస్ ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది 3 స్టేజెస్ గుండా వెళ్తుంది. సో ఫస్ట్ వచ్చేసి పెండింగ్, అండ్ సెకండ్ వచ్చేసి రిజాల్వ్డ్, అండ్ మూడోది వచ్చేసి రిజెక్ట్. సో పెండింగ్ అంటే ఏంటంటే ఇనీషియల్ స్టేట్ బిఫోర్ ద ప్రామిస్ హ్యాస్ టు బి సక్సీడ్ ఆర్ ఫెయిల్డ్. అంటే ఒక ప్రామిస్ అనేది తన యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయకుండా ఒక సక్సెస్ అనేది ఫెయిల్ అనేది, అంటే రిజాల్వ్డ్ అనేది రిజెక్ట్ అనేది జరగకుండా ఉన్న స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పెండింగ్ స్టేట్ అంటాం. ఓకే, సో రిజాల్వ్డ్ అంటే ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో రిజెక్టెడ్ అంటే ప్రామిస్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు కింద ఇమేజ్ చూడొచ్చు. సో ఫస్ట్ మనకి ప్రామిస్ అనేది పెండింగ్ స్టేట్లో ఉంది. సో ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్ అంటే అది సక్సెస్ అయింది అనమాట. సో ఇట్ హ్యాస్ టు బి రిజెక్టెడ్ అంటే ఇక్కడ ఫెయిల్ అయింది అనమాట. సో ఇక్కడ సక్సెస్ అయితే దెన్ అని చెప్పి మనం రాసుకుంటాం, సక్సెస్ అయితే ఈ పని చేయి, లేదు క్యాచ్ అంటే ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయితే ఈ విధంగా చేయని చెప్పి మనం రాసుకుంటాం. సో ఇట్ హ్యాస్ టు బి మూవ్ టు దట్ పర్టికులర్ బ్లాక్కి వెళ్ళి ఆ యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రామిస్ పెండింగ్ అని వచ్చింది ఏంటి సార్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ టు బి రీఅసైన్, ఇంకొక టాస్క్ వచ్చింది అనమాట. సో మనకి సినారియోలో అంటే ఇట్స్ టెక్నికల్ పార్ట్ కాబట్టి ఒక రిక్వెస్ట్ ఆగిపోదు. సో వీ హ్యావ్ ఎ మల్టిపుల్ రిక్వెస్ట్. సో ఈ కాన్సెప్ట్ మీకు బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో లెట్ టేక్ ఎ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ ద సర్వర్ బై యూజింగ్ ప్రామిసెస్. ఓకే, సో మనం మన యొక్క ప్రామిసెస్ యూస్ చేసి మన సర్వర్ నుంచి కొంత డేటాని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి. ఇట్ విల్ బి పెండింగ్ మోడ్ అంటిల్ వీ రిసీవ్ అవర్ డేటా. ఓకే, సో మన యొక్క డేటా అనేది ఫెచ్ చేసేంత వరకు కూడా ఆ ప్రామిస్ అనేది పెండింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ గెట్ డేటా ఫ్రమ్ ద సర్వర్ అంటే మన యొక్క సర్వర్ నుంచి మనకి డేటా అనేది వచ్చేసింది అనుకోండి, దెన్ దట్ ప్రామిస్ విల్ బి రిజాల్వ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఆ ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్గా రిజాల్వ్ అయినట్టు. బట్ ఇఫ్ యూ డిడెంట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దెన్ దట్ ప్రామిస్ విల్ బి రిజెక్టెడ్ స్టేట్. ఓకేనా, సో మనకి ప్రామిసెస్ అనేవి అది యొక్క డేటా మనకి ఆ సర్వర్స్ నుంచి ఎటువంటి డేటా రాలేదనుకోండి, సో ఆ ప్రామిస్ అనేది రిజెక్టెడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద స్టేట్స్ వాట్ వీ గెటింగ్. సో అడిషనల్గా ఇప్పుడు మనం ఇఫ్ యూ గెట్ అ మల్టిపుల్ రిక్వెస్ట్ అంటే మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి సర్వర్కి వేరే ఇంకొక పని చేయమని. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటాని సెండ్ చేయడమో, లేకపోతే డేటాను పుష్ చేయడమో, లేకపోతే ఒక పర్టికులర్ క్వరీని మనం రైస్ చేయడమో, ఇలా మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చినాయి అనుకోండి. సో ఏదైతే మళ్ళీ రిక్వెస్ట్ వచ్చిందో దట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ దట్ ఫస్ట్ ప్రామిస్ ఇట్ విల్ బి రిజాల్వ్ అనమాట. సో ఇన్ ద న్యూ ప్రాసెస్ ఇట్ విల్ బి స్టార్ట్ అంటే ఇది మళ్ళీ రీఅసైన్ చేయడం, రీచేంజ్ చేయడం, లేకపోతే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కాల్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో మోర్ టెక్నికల్ పార్ట్లోకి అంటే మోర్ ఇన్ డెప్త్లోకి మనం వెళ్తాం అన్నమాట. సో ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ తర్వాత ఒక రిక్వెస్ట్ లేకపోతే ఒక ప్రామిస్ తర్వాత ఇంకొక ప్రామిస్ అనేది చైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం కాల్ బ్యాక్స్లో అయితే ఏం చేస్తామండి, ఫంక్షన్ లోపల వేరే ఫంక్షన్ కాల్ చేసుకుంటాం, మోర్ టిపికల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ప్రామిసెస్లో ఏం చేస్తామంటే మన యొక్క ప్రామిస్కి ఒక ఫంక్షనాలిటీ నుంచి వేరే ఫంక్షనాలిటీకి మనం అటాచ్ చేసుకుంటాం అంటే లోపలికి వెళ్ళాం, 1 by 1 మనం చేసుకుంటూ పోతాం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అండ్ ప్రామిసెస్. సో ఈ యొక్క కాన్సెప్ట్ గురించి ఇన్ డెప్త్గా మళ్ళీ మాట్లాడదాం, బట్ ఇక్కడైతే మోర్ ఫోకస్ అంతా కూడా మనం ప్రామిసెస్ మీద పెడదాం. Okay, so let's move on. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ హౌ టు క్రియేట్ అండ్ యూజ్ ఏ ప్రామిసెస్ స్టెప్ బై స్టెప్. అంటే మన యొక్క ప్రామిసెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ నేను చాలా క్లియర్గా నీట్గా 1 by 1 చెప్తానండి. సో ఎందుకోసం అంటే ఈ యొక్క నేను ఆల్రెడీ చెప్పాను జావాస్క్రిప్ట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఏవైతే నేను మాట్లాడుతున్నానో అవన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో ఎక్కడ పడితే అక్కడ ఎత్తుక్కోండి. సో టోటలీ కన్ఫ్యూజ్డ్ అండ్ మనకి చాలా టైం టేకింగ్. ఓకే, సో మీకు అర్థమైతే అర్థం అవచ్చు కాకపోతే 1 day 2 day టైం తీసుకుంటారు. సో ఇట్ కంప్లీట్లీ టైం వేస్ట్ ప్రాసెస్ అండ్ మీకు సమ్ టైమ్స్ మీరు 2 days 3 days స్పెండ్
చేసినా కూడా అర్థం కాదు. సో అవన్నీ కూడా నేను ఇక్కడ సింప్లిఫై చేసి నా టైం స్పెండ్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ ఇప్పుడు చెప్పడం, లేకపోతే నెక్స్ట్ సెషన్స్లో మీకు ప్రోగ్రామింగ్ చెప్పడం, సో బేసిక్ ప్రోగ్రామింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళడం, సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ యూజ్ ఏ కన్స్ట్రక్టర్ టు క్రియేట్ ఏ ప్రామిస్ ఆబ్జెక్ట్. ఓకేనండి, ప్రామిస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ యొక్క ప్రామిస్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం అండ్ దానికి కావాల్సిన సింటాక్టికల్ కోడింగ్ అనేది మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్, ఇట్ టేక్ 2 పారామీటర్స్. మనం ఏదైతే ప్రామిసెస్ని క్రియేట్ చేసామో ఆ ప్రామిసెస్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ది వచ్చేసి సక్సెస్కి అండ్ సెకండ్ వచ్చేసి ఫెయిల్యూర్కి. అంటే ఫస్ట్ది వచ్చేసి సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రిజాల్వ్ అండి అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రిజెక్ట్ అండి. ఓకే, సో దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం విత్ యారో ఫంక్షన్. ఓకేనా, సో నేను ఆల్రెడీ మీకు యారో ఫంక్షన్ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో దిస్ ఈజ్ అ సింటాక్స్ ఫర్ టేకింగ్ ద పారామీటర్స్ ఆఫ్ ప్రామిసెస్. ఓకేనా, మనకి ప్రామిసెస్కి మన ఫంక్షన్ రాసుకున్నప్పుడు యారో ఫంక్షన్ని సో 2 పారామీటర్స్ అనేవి పాస్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. అండ్ కమింగ్ టు ద ఫైనల్ స్టెప్, దేర్ విల్ బి ఎ కండిషన్ అండి. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క ప్రామిస్కి మనం కండిషన్ అనేది రాసుకుంటాం. సో ఇందాక మీకు సింపుల్ రియల్ టైమ్ సినారియో, మూమెంట్స్ అనికి సంబంధించిన సినారియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనకి కండిషన్ అనేది ఉందా లేదా. అదే విధంగా మన యొక్క ప్రామిసెస్లో కూడా మనకి కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ద కండిషన్ ఈజ్ మిట్ సక్సెస్ఫుల్లీ, అంటే మనం ఇచ్చిన కండిషన్ కానీ సక్సెస్ఫుల్గా మెట్ అయిందా, దెన్ ఇట్ విల్ బి రిజాల్వ్డ్, సక్సెస్ అయినట్టు లెక్క. ఒకవేళ ఆ యొక్క కండిషన్ కానీ ఫెయిల్ అయితే ఇట్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. అది రిజెక్ట్ అయినట్టు లేకపోతే ఫెయిల్ అయినట్టు లెక్క. ఓకే, సో ఆ కండిషన్. సో ఇక్కడ చూడండి, లెట్ ద కండిషన్ అని చెప్పి మనం ఇక్కడ కండిషన్ డిఫైన్ చేసుకున్నాం. ఇఫ్ ద కండిషన్ ఈజ్ మిట్, అప్పుడు మనం రిజాల్వ్ అని చెప్పి ప్రామిసెస్ ఈజ్ రిజాల్వ్ సక్సెస్ఫుల్లీ అని ప్లేస్ చేసుకుంటాం. ఎల్స్ అలా కాకపోతే రిజెక్ట్ అని చెప్పి ప్రామిసెస్ ఈజ్ రిజెక్టెడ్ ఆర్ ఫెయిల్యూర్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు బి హ్యాండిల్ ద ప్రామిసెస్. దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. సో ఇప్పుడు మనం దాని తర్వాత అంటే ఇప్పుడు మనకి కండిషన్ సక్సెస్ అయితే ఏం చేయాలి, కండిషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలనేది ఇక్కడ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రియల్ టైంలో మనం ఈ యొక్క కండిషన్ సక్సెస్ అయినప్పుడు, ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్గా యూస్ చేస్తాం. సో అందుకోసం ఈ యొక్క మెథడ్స్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం సక్సెస్ అయిన ప్రామిస్తో ఏం చేయాలి అండ్ ఫెయిల్యూర్ అయిన ప్రామిస్తో ఏం చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. సో నేను ఆల్రెడీ మీకు ఇమేజ్ చూపించాను కదా. సో ఇక్కడ ఇమేజ్లో మీకు సక్సెస్ అయినప్పుడు చూడండి, ఇక్కడ దెన్ అనే మెథడ్ యూస్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు మనం ఇక్కడ క్యాచ్ అనే మెథడ్ యూస్ చేసుకుంటాం, రైట్. సో ఈ మెథడ్స్ ఎప్పుడు వస్తాయంటే మీ యొక్క ప్రామిసెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయితే అంటే రిజాల్వ్ అయితే మీరు అప్పుడు ఏం చేయాలనేది చెప్పాలి కదా. సో అది మనం ఎక్కడ చెప్తామంటే దెన్ అనే మెథడ్లో చెప్తామట. సో ఈ యొక్క ప్రామిస్ అనేది ఫెయిల్ అయింది లేకపోతే రిజెక్ట్ అయింది, సో అలాంటి సినారియోస్లో అంటే ఫెయిల్ అయితే ఏం మీరు చెప్పాలి కదా, అది మీరు ఎక్కడ చెప్తారంటే క్యాచ్ మెథడ్లో చెప్తారనమాట. ఓకే, ఇఫ్ ద ప్రామిస్ గెట్ రిజాల్వ్ సక్సెస్ఫుల్లీ దెన్ వీ నీడ్ టు హ్యాపెన్ సంథింగ్. ఓకే, సో అక్కడ మనం ఖచ్చితంగా ఒక ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలంటుంది కదా. సో ఆ కండిషన్ సక్సెస్ అయితే నాకు ఈ పని చేయి అని చెప్పడానికి మనం దెన్ అనే మెథడ్లో చెప్తాం. ఇఫ్ ఇట్ కంప్లీట్లీ రిజెక్టెడ్ లేకపోతే ఫెయిల్ అయింది అనుకోండి, సో దాన్ని మనం ఎక్కడ చేయమని చెప్తామంటే ఫెయిల్యూర్ కేసు అయినా క్యాచ్లో చేయమని చెప్తామంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ టేక్ ద సక్సెస్. సో రిజాల్వ్డ్ అయింది అనుకున్నాం. సో దెన్ మెథడ్ ఫర్ ద రిజాల్వ్డ్ ప్రామిసెస్. సో దాన్ని ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం. మనకు మై ప్రామిసెస్ డాట్ దెన్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఓకే, దెన్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఆఫ్టర్ ద ప్రామిసెస్ ఈజ్ రిజాల్వ్డ్. ఎప్పుడైతే మన యొక్క ప్రామిస్ సక్సెస్ అవుతుందో, రిజాల్వ్ అవుతుందో, అప్పుడు మనకి ఈ యొక్క దెన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. దెన్ వీ నీడ్ టు డిసైడ్ వాట్ టు డూ ఇన్ దట్ పర్టికులర్ రిజాల్వ్డ్ ప్రామిస్. ఓకే, సో సక్సెస్ అయిన ప్రామిస్లో మనం ఏం చేయాలనేది, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అదంతా కూడా మనం ఈ యొక్క దెన్ మెథడ్లో రాసుకుంటామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సోల్ ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో మై ప్రామిస్ డాట్ దెన్ అని చెప్పి ఈ యొక్క మెసేజ్ ఏదైతే మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ విత్ ఇన్ దిస్ మెథడ్ ఇక దెన్ అనే మెథడ్ లోపల మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఒకవేళ మీరు నా యొక్క యాంగులర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే రియాక్ట్లో సమ్ సినారియోస్ కానీ చూస్తే ఆ ప్రాజెక్ట్స్లో నేను ఖచ్చితంగా ఈ యొక్క డాట్ దెన్ అనే మెథడ్ యూస్ చేశాను. సో అక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే రియల్ టైం పర్స్పెక్టివ్లో ఇంకా మీకు ఇన్డెప్త్గా అర్థమవుతుంది. ఒకసారి అవి రిఫర్ చేయండి ఈ సెషన్ అయిన తర్వాత. ఓకే, సో దట్స్ ఇట్. దాని తర్వాత క్యాచ్ మెథడ్ ఫర్ ద రిజెక్టెడ్ ప్రామిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రామిస్ అనేది రిజెక్ట్ అయింది లేకపోతే ఫెయిల్ అయింది అనుకోండి. సో దాని తర్వాత అంటే ఫెయిల్ అయినప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ యొక్క క్యాచ్ మెథడ్లో మీరు చెప్తారన్నమాట. సో జస్ట్ లైక్ మనం ఏదైతే పైన చేసామో జస్ట్ లైక్ డాట్ క్యాచ్ అని చెప్పి విత్ ఇన్ ద క్యాచ్ మెథడ్ మనం మన యొక్క మెసేజెస్ కానీ లేకపోతే మన యొక్క లాజిక్ కానీ మనం రాసుకుంటాం. ఓకే, సో ఇఫ్ ద ప్రామిసెస్ గెట్ రిజెక్టెడ్, మన యొక్క ప్రామిస్ కానీ రిజెక్ట్ అయింది అనుకోండి, దట్ విల్ జంప్ ఇన్ టు ద క్యాచ్ మెథడ్. అది డైరెక్ట్గా మన యొక్క క్యాచ్ మెథడ్లోకి వెళ్ళి ఆ క్యాచ్ మెథడ్లో మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ రాసామో అదంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద ప్రామిసెస్ అండి. అసలు మీకు ప్రామిసెస్ అంటే ఏంటి, అసలు ప్రామిసెస్ ఏ విధంగా వర్క్ అవుతాయి, లేకపోతే ప్రామిసెస్ యొక్క వర్క్ ఫ్లో ఏంటి, లేకపోతే మనం ప్రామిసెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి,
తీసుకోవాలి, అండ్ దెన్ మెథడ్ ఏంటి, క్యాచ్ మెథడ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో చూసాం. అండ్ నెక్స్ట్ సెషన్లో ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇదంతా కూడా మనం కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you there in the next session. Till then, have a great day. Bye bye. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.